అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. నారద మహర్షి తాను పూర్వం బ్రహ్మదేవుని దగ్గర నుండి తెలుసుకున్న వైశాఖ మాస మహిమ గురించి అంబరీషునికి ఇలా వివరిస్తున్నారు. అన్ని మాసాలలో వైశాఖ మాసమే అత్యుత్తమం. ఈ మాసంలో చేసే స్నానం, పూజ, దానం పాపాలను తొలగించి అపారమైన పుణ్యాన్ని ఇస్తాయి. దేవతల్లో శ్రీ మహావిష్ణువు ఎలా శ్రేష్ఠుడో మాసాలలో వైశాఖం అలాగే శ్రేష్టమైనది. ఒక్కసారి భక్తితో ఆచరించిన విష్ణు అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఇలా నారద మహర్షి అంబరీషునికి వైశాఖ మాసం మహిమను వివరిస్తూ వైశాఖ పురాణాన్ని 30 అధ్యాయాలుగా వివరించారు. మనం నేటి నుంచి రోజు ఒక అధ్యాయం చొప్పున ఈ వైశాఖ మాసంలో ఆ 30 అధ్యాయాలను తెలుసుకుందాం. మరి ఈ నెల రోజులు వైశాఖ పురాణం మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే ఇప్పుడే మన భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రతిరోజు వైశాఖ పురాణం వీడియో అప్డేట్స్ కోసం మన వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. వైశాఖ పురాణం 1వ అధ్యాయం. సూత మహర్షి సౌనకాది మునులతో ఇలా అన్నారు. మహర్షులారా వినండి. పూర్వం రాజర్షి అయిన అంబరీషుడు బ్రహ్మమానస పుత్రుడైన నారద మహర్షిని చూసి నమస్కరించి ఇలా అడిగారు. మహర్షి, మీరు అన్ని మాసాల గొప్పతనాన్ని వివరించారు. కానీ అన్నింటిలోకి వైశాఖ మాసం చాలా ఉత్తమమైనదని, అది శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైనదని చెప్పారు. కానీ వైశాఖ మాసం అంటే విష్ణుమూర్తికి అంత ఇష్టం ఎందుకు? ఈ నెలలో విష్ణువుకు ప్రీతి కలిగించే పనులు ఏమిటి? మనుషులు చేయాల్సిన దానాలు ఏమిటి? వాటి వల్ల వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి? ఏ దేవుణ్ణి పూజించాలి? పూజకు ఏ ఏ వస్తువులు వాడాలి? వీటన్నింటినీ దయచేసి నాకు వివరంగా చెప్పండి అని వినయంగా అంబరీషుడు వేడుకున్నాడు. అప్పుడు నారదుడు ఇలా చెప్పసాగాడు. అంబరీష విను. పూర్వం నేను కూడా బ్రహ్మదేవుడిని ఈ మాసధర్మాల గురించి అడిగాను. అప్పుడు బ్రహ్మగారు విష్ణుమూర్తి స్వయంగా లక్ష్మీదేవికి చెబుతుండగా తాను విన్న విషయాలను నాకు చెప్పారు. అవే ఇప్పుడు నీకు చెప్తున్నాను. అన్ని నెలల్లోనూ కార్తీక, మాఘ, వైశాఖ మాసాలు చాలా గొప్పవి. ఈ మూడింటిలో మరీ ముఖ్యంగా వైశాఖ మాసం అత్యంత శ్రేష్టమైనది. ఒక తల్లి తన బిడ్డల కోరికలను ఎలా తీరుస్తుందో వైశాఖ మాసం కూడా ప్రాణుల కోరికలన్నీ అలా తీరుస్తుంది. ఈ నెలలో చేసే స్నానం, పూజ, దానం వల్ల పాపాలన్నీ తొలగిపోతాయి. ఈ నెలలో చేసే జపతపాలను దేవతలు కూడా ఎంతో గౌరవిస్తారు. విద్యల్లో వేద విద్య, మంత్రాల్లో ఓంకారం, చెట్లలో కల్పవృక్షం, ఆవుల్లో కామధేనువు, పాముల్లో శేషనాగు, పక్షుల్లో గరుత్మంతుడు, దేవతల్లో మహావిష్ణువు, వర్ణాలలో బ్రాహ్మణుడు, ప్రియమైన వాటిలో ప్రాణం, హితులైన వారిలో భార్య, నదుల్లో గంగా, వెలుగునిచ్చే వాటిల్లో సూర్యుడు, ఆయుధాల్లో సుదర్శన చక్రం, లోహాల్లో బంగారం, భక్తుల్లో శివుడు, రత్నాల్లో కౌస్తుభంలాగా నెలలన్నింటిలోనూ వైశాఖ మాసం అంత గొప్పది. విష్ణువుకు ఇష్టమైన నెల కాబట్టి దీనిని మాధవ మాసం అని కూడా అంటారు. సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు వైశాఖ మాసంలో సూర్యోదయానికి ముందే నదిలో లేదా చెరువులో స్నానం చేస్తే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి ఆ భక్తుడిని ఆశీర్వదిస్తారు. ఆకలితో ఉన్నవాడు అన్నం తిని ఎంత సంతోషిస్తాడో వైశాఖ స్నానం చేసేవారిని చూసి విష్ణుమూర్తి అంతగా ఆనందిస్తాడు. ఈ నెలలో ఒక్కసారి స్నానం చేసి పూజ చేసిన విష్ణులోకానికి వెళ్తారు. ఒక వారం రోజులు నియమంగా స్నానం చేస్తే 1000 అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యం వస్తుంది. ఒకవేళ స్నానం చేసే శక్తి లేకపోయినా నదీ స్నానం చేయాలి అనే బలమైన కోరిక ఉంటే 100 అశ్వమేధ యాగాల పుణ్యం దక్కుతుంది. నదికి వెళ్లి స్నానం చేయాలని బయలుదేరి మధ్యలోనే వెనుదిరగాల్సి వచ్చినా కూడా విష్ణు సాయుధ్యం లభిస్తుంది. అంబరీష మహారాజా, వైశాఖ మాసంలో నదులు, చెరువులు, సెలయర్లలో అన్ని పుణ్యతీర్థాల దేవతలు వచ్చి కొలువై ఉంటారు. మనిషి చేసిన పాపాలు ఆ మనిషి పవిత్ర స్నానం చేసే వరకు అతనిని వదలవు. కానీ ఎప్పుడైతే బయట ఉన్న జలవనరులలో స్నానం చేస్తాడో ఆ తీర్థదేవతల శక్తి వల్ల పాపాలన్నీ నశించిపోతాయి. సూర్యోదయం నుంచి 6 గడియల వరకు సుమారు 2 గంటల 24 నిమిషాలు ఈ దేవతలందరూ ఆ నీటిలోనే ఉంటారు. ఆ సమయంలో స్నానం చేసేవారికి మేలు చేస్తారు. సూర్యోదయం తరువాత 6 గడియలు గడిచాక దేవతలు తమ స్థానాలకు వెళ్ళిపోతారు. కాబట్టి వైశాఖ మాసంలో సూర్యోదయానికి ముందే స్నానం చేయడం అత్యంత ముఖ్యం. వైశాఖ పురాణం 1వ అధ్యాయం సమాప్తం. వైశాఖ పురాణం 2వ అధ్యాయం. నారద మహర్షి అంబరీష మహారాజుతో మళ్ళీ ఇలా అన్నారు. రాజా, విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనది కాబట్టి వైశాఖ మాసాన్ని మాధవ మాసం అని పిలుస్తారు. లోకంలో దీనికి సాటి వచ్చేది ఏదీ లేదు. నెలల్లో వైశాఖ మాసం లాంటిది మరొకటి లేదు. యుగాల్లో కృతయుగం కంటే గొప్పది లేదు. దానాల్లో నీటిని దానం చేయడం కంటే మించినది లేదు. సుఖాల్లో భార్య ద్వారా కలిగే సుఖం, సంపదలో వ్యవసాయం ద్వారా వచ్చే డబ్బు, లాభాల్లో ప్రాణాలతో జీవించి ఉండటం అనే లాభం సాటిలేనివి. తపస్సులో ఉపవాసం మించినది లేదు.
సంతోషంలో దానం చేయడం వల్ల వచ్చే తృప్తి, ధర్మంలో దయ, వెలుగులో కన్ను, తృప్తిలో భోజనం గొప్పవి. వ్యాపారంలో వ్యవసాయం, స్నేహితుల్లో ధర్మం, కీర్తిలో సత్యం, అభివృద్ధిలో ఆరోగ్యం, రక్షకులలో మహావిష్ణువు సాటిలేనివారు. శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ మాసంలో వ్రతాన్ని పాటించకుండా కాలాన్ని వృధా చేసేవాడు ధర్మాన్ని కోల్పోతాడు. అంతేకాదు, తరువాతి జన్మలో పశువుగానో పక్షిగానో పుడతాడు. ఒక వ్యక్తి ఎన్ని చెరువులు తవ్వించినా, ఎన్ని యజ్ఞాలు చేసినా వైశాఖ వ్రతాన్ని మాత్రం చేయకపోతే ఆ పుణ్యకార్యాలన్నీ వ్యర్థమైపోతాయి. చాలా వ్రతాలు ఎంతో ఖర్చుతో కూడుకున్నవి లేదా శరీరాన్ని కష్టపెట్టేవిగా ఉంటాయి. అవి కేవలం తాత్కాలిక ఫలితాలనే ఇస్తాయి, కానీ ముక్తిని ఇవ్వవు. కానీ వైశాఖ మాసంలో నియమంగా పొద్దున్నే చేసే స్నానం పునర్జన్మ లేకుండా చేస్తుంది. అన్ని దానాల వల్ల వచ్చే పుణ్యం, అన్ని తీర్థాల్లో స్నానం చేస్తే వచ్చే పుణ్యం ఒక్క వైశాఖ మాసంలో నీటిని దానం చేయడం వల్ల వస్తుంది. ఒకవేళ నీటిని దానం చేసే శక్తి లేకపోయినా ఇంకొకరిని దానం చేయమని ప్రోత్సహించినా కూడా అపారమైన సంపదలు, మేలు కలుగుతాయి. అన్ని దానాల కంటే జలదానమే గొప్పది. బాటసారుల దాహం తీర్చడానికి దారిలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తే వారి వంశంలోని వారందరికీ పుణ్యలోకాలు కలుగుతాయి. దీనివల్ల మనుషులే కాదు, దేవతలు, పితృదేవతలు కూడా సంతోషించి వరం ఇస్తారు. ఎండలో అలసిపోయిన వారికి నీరు, నీడ, విసనకర్ర అవసరం. అందుకే వైశాఖంలో గొడుగులు, విసనకర్రలు, నీటితో నిండిన కుండలను బ్రాహ్మణులకు దానమివ్వాలి. ఇలా చేయని వారు చాతక పక్షిగా పుడతారు. ఆ పక్షి భూమి మీద నీటిని తాగలేదు, కేవలం వానచినుకుల కోసమే ఆకాశం వైపు చూస్తూ ఉంటుంది. ఎండకు అలసి వచ్చిన వారికి విసనకర్రతో విసిరితే రాజసూయ యాగం చేసినంత పుణ్యం వస్తుంది. విసనకర్ర లేకపోతే కనీసం తన పైబట్టతో విసిరిన పాపాలు పోతాయి. తాటాకు విసనకర్రను దానం ఇస్తే బ్రహ్మలోకం లభిస్తుంది. గొడుగును దానం చేయడం వల్ల అన్ని రకాల మానసిక, శారీరక బాధలు తొలగిపోతాయి. ఇది దానం ఇవ్వని వాడు పిశాచంలా మారి నీడలేక ఇబ్బంది పడతాడు. చెప్పులను దానం ఇచ్చేవాడు యమదూతలను ఎదిరించి మరీ విష్ణులోకానికి వెళ్తాడు. ఈ లోకంలో కూడా అతనికి ఎలాంటి కష్టాలు ఉండవు. అడిగిన వారికి చెప్పులు దానం ఇస్తే వచ్చే జన్మలో రాజు అవుతాడు. బాటసారులు విశ్రాంతి తీసుకోవడానికి మండపాలు కట్టించే వారి పుణ్యాన్ని ఆ బ్రహ్మదేవుడు కూడా లెక్కించలేడు. మధ్యాహ్న సమయంలో ఇంటికి వచ్చిన అతిథికి భోజనం పెడితే అనంతమైన పుణ్యం వస్తుంది. ఆకలితో ఉన్నవాడికి పెళ్ళాం, పిల్లలు, ఇల్లు, బట్టలు ఏవీ గుర్తుకురావు. కేవలం అన్నం మాత్రమే కావాలి. ఆకలి తీరిన తరువాతే మిగతావన్నీ గుర్తుకు వస్తాయి. అందుకే అన్నం అనేది అన్నింటికంటే ముఖ్యమైనది. అన్నదానం చేసేవాడు తల్లిదండ్రుల కంటే గొప్పవాడు. కన్నవారు కేవలం జన్మనిస్తారు, కానీ అన్నదాత ప్రాణాన్ని నిలబెట్టి జీవితాన్ని ఇస్తాడు. అన్నదాత అంటే సాక్షాత్తు అన్ని తీర్థాలు, దేవతలు, ధర్మాల స్వరూపం. వైశాఖంలో ఈ దానాలు చేయని వారు పిశాచాలుగా మారి ఆహారం దొరకక తమ మాంసాన్ని తామే తింటూ నరకయాతన అనుభవిస్తారు. కాబట్టి శక్తి కొద్దీ ప్రతి ఒక్కరూ అన్నదానాదులు చేయాలి. వైశాఖ పురాణం 2వ అధ్యాయం సంపూర్ణం. వైశాఖ పురాణం 3వ అధ్యాయం. నారద మహర్షి మాటలు విన్న అంబరీష మహారాజు ఆయనకు నమస్కరించి, మహర్షి, వైశాఖ మాసంలో చేయాల్సిన దానాలను వాటి ఫలితాలతో సహా దయచేసి వివరించండి అని అడిగాడు. అప్పుడు నారదుడు ఇలా వివరించాడు. మంచి గాలి తగిలేలా ఉండి హాయిగా నిద్రపోయేలా ఉండే మంచాన్ని ఒక బ్రాహ్మణునికి దానం చేస్తే ఆ దాతకు శారీరక వ్యాధులు ఉండవు. జీవితాంతం ఎలాంటి ఆందోళనలు లేకుండా సుఖంగా బతుకుతారు. చివరికి యోగులు కూడా పొందలేని మోక్షాన్ని పొందుతారు. ఆ బ్రాహ్మణుడు ఆ మంచం మీద పడుకున్నా లేదా కూర్చున్నా దాత తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కర్పూరంలా కరిగిపోతాయి. మంచంతో పాటు మంచి పరుపును, ఉత్తమమైన ఆహారాన్ని దానం చేసేవారు చక్రవర్తులలాగా జీవిస్తారు. వారి వంశంలో 100 తరాల వరకు ధర్మం తప్పేవాడు పుట్టడు. మంచం మీద పరుపుతో పాటు దిండును కూడా దానం ఇస్తే 7 జన్మల వరకు వైభోగంగా బతికి తనతో పాటు 7 తరాల వారికి ముక్తిని ప్రసాదిస్తారు. మంచం దానం చేసే స్తోమత లేనివారు గడ్డి లేదా తుంగతో చేసిన చాపను దానం చేయవచ్చు. సాక్షాత్తు విష్ణుమూర్తి ఆ చాప మీద శయనిస్తాడు అని నమ్ముతారు. దీనివల్ల కూడా మంచం దానం చేసినంత ఫలితం లభిస్తుంది. వైశాఖంలో గొంగళి లేదా కంబళిని దానం చేస్తే అపమృత్య దోషం పోయి చిరకాలం బతుకుతారు. ఎండలో అలసిన వారికి బట్టలు దానం చేస్తే పరిపూర్ణ ఆయుష్ లభిస్తుంది. ఎముకలకు, చర్మానికి చల్లదనాన్ని ఇచ్చే గంధాన్ని ఇస్తే సంసార బాధలన్నీ పోయి సుఖపడతారు. పూక చెక్కలు, కర్పూరం కలిసిన తాంబూలాన్ని ఇస్తే పాపాలు పోతాయి. దీనివల్ల కీర్తి, ధైర్యం పెరుగుతాయి. రోగులు ఇస్తే వ్యాధి తగ్గిపోతుంది. ఆరోగ్యవంతులు ఇస్తే మోక్షం వస్తుంది.
బ్రాహ్మణులకు పూలు దానం చేస్తే అందరూ మెచ్చే మహారాజుగా పుడతారు. ముఖ్యంగా వైశాఖంలో మొగలి పూలు, మల్లెపూలు దానం చేస్తే విష్ణువు అనుగ్రహంతో సుఖభోగాలు కలుగుతాయి. కొబ్బరికాయలు, సుగంధ ద్రవ్యాలు ఇస్తే 7 జన్మల వరకు వేద పండితుడిగా, ధనవంతుడిగా పుడతారు. ఒక మనిషికి సంతానం లేకపోయినా శాస్త్రాలను వినడం, తీర్థయాత్రలు చేయడం, మంచివారితో స్నేహం, నీటి దానం, అన్నదానం, రావి చెట్టును నాటడం మొదలైన ఏ ఒక్కటి చేసినా పుణ్యలోకాలు కలుగుతాయని పెద్దలు చెప్తారు. వీటిని సప్త సంతానములు అంటారు. అంటే ఈ పనులు చేసే వారికి సంతానం లేకపోయినా వారి పేరు నిలిచిపోతుంది, వారికి పుణ్యలోకాలు వస్తాయి. వేసవిలో అలసిన వారికి ఉప్పు, నిమ్మరసం కలిపిన మజ్జిగ ఇస్తే విద్యావంతులు, ధనవంతులు అవుతారు. పెరుగు కుండను దానమిస్తే అనంతమైన పుణ్యం వస్తుంది. బియ్యం దానం చేస్తే అన్ని యజ్ఞాలు చేసినంత ఫలితం దక్కుతుంది. నెయ్యి దానం చేస్తే అశ్వమేధ యాగం చేసిన పుణ్యం వచ్చి విష్ణుపదాన్ని చేరుతారు. బెల్లం, దోసకాయ ఈ రెండింటిని దానం చేస్తే పాపాలన్నీ శ్వేతద్వీపంలో నివసిస్తారు. సాయంత్రం వేళ అలసిన బ్రాహ్మణులకు పానకం, మామిడి పండ్లు ఇస్తే పితృదేవతలు అమృతం తాగినంత ఆనందిస్తారు. చైత్ర అమావాస్య రోజున పానకం నిండిన కుండను దానం చేస్తే గయాక్షేత్రంలో 100 సార్లు శ్రాద్ధం చేసినంత పుణ్యం కలుగుతుంది అని నారదుడు వివరించారు. వైశాఖ పురాణం 3వ అధ్యాయం సమాప్తం. వైశాఖ పురాణం 4వ అధ్యాయం. అంబరీష మహారాజు నారద మహర్షితో, మహర్షి, వైశాఖ మాసంలో ఏ పనులు చేయాలి, ఏవి చేయకూడదు, దయచేసి ఆ ధర్మాలను వివరించండి అని అడిగాడు. దానికి నారదుడు సంతోషించి ఇలా చెప్పాడు. ఈ నెలలో తలకు నూనె రాసుకొని స్నానం చేయకూడదు, పగలు పడుకోకూడదు, కంచు పళ్ళెల్లో తినకూడదు. దీనికి బదులు అరటాకు, విస్తరాకు లేదా తామరాకులో భోజనం చేయాలి. మంచం మీద పడుకోకూడదు, ఉల్లిపాయ లాంటి వస్తువులను తినకూడదు. పగలు మాత్రమే భోజనం చేసి రాత్రికి ఉపవాసం ఉండాలి. ముఖ్యంగా తామరాకులో భోజనం చేసేవారు పాపాలను పోగొట్టుకుని వైకుంఠానికి వెళ్తారు. ఎండలో నడిచి అలసిపోయిన వారిని లేదా ఉత్తమ బ్రాహ్మణులను ఆదరించి వారిని కూర్చోబెట్టి సాక్షాత్తు విష్ణుమూర్తిగా భావించాలి. వారిని సేవిస్తే గంగా నది వంటి అన్ని పుణ్యతీర్థాలలో స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది. వైశాఖ మాసంలో ఆరోగ్యంగా ఉండి కూడా నది స్నానం చేయకుండా, విష్ణు పూజ చేయకుండా కాలం గడిపేవారు చాలా నష్టపోతారు. అటువంటి వారు వచ్చే జన్మలో గాడిదగా, ఆ తర్వాత కంచర గాడిదగా పుడతారు. ఇంట్లోనే స్నానం చేసేవారు నీచ జన్మలు పొందుతారు. అసలు స్నానమే చేయని వారు పిశాచాలుగా మారుతారు. మళ్లీ వైశాఖ వ్రతం చేస్తే తప్ప ఆ పిశాచ రూపం వదలదు. శక్తి ఉండి కూడా అన్నం, నీరు దానం చేయని లోభి తన పాపాలను ఎప్పటికీ పోగొట్టుకోలేడు. విష్ణువును ధ్యానిస్తూ నదిలో స్నానం చేస్తే గత 3 జన్మల పాపాలు పోతాయి. సూర్యోదయ సమయంలో సముద్రంలో స్నానం చేస్తే 7 జన్మల పాపాలు పోతాయి. గంగా, యమున, సరస్వతి, నర్మద, కృష్ణవేణి, కావేరి, వృద్ధగంగ ఇలా ఈ 7 నదుల్లో వైశాఖంలో స్నానం చేస్తే 1,000 జన్మల పాపాలు కూడా నశించిపోతాయి. బయట ప్రవహించే నీరు గోపాదమంత లోతు ఉన్నా సరే అందులో అన్ని తీర్థాలు ఉంటాయని నమ్మి స్నానం చేయాలి. పాలలో పెరుగు, పెరుగులో నెయ్యి ఎలా ఉత్తమమో అలాగే కార్తీకం కంటే మాఘం, మాఘం కంటే వైశాఖం గొప్పది. ఈ నెలలో చేసే చిన్న దానమైనా సరే మర్రి చెట్టులాగా శాఖోపశాఖలుగా వృద్ధి చెంది అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇంట్లో ఎన్ని అలంకారాలు ఉన్నా పైన కప్పు లేకపోతే ఆ ఇల్లు ఎలా వృధానో, అన్ని వ్రతాలు చేసినా వైశాఖ వ్రతం చేయకపోతే జీవితం అలాగే వ్యర్థం. అలాగే ఈ వ్రతం లేకపోతే ఇతర పుణ్యకార్యాలు శోభించవు. ఎంత అందగత్తె అయినా, గుణవంతురాలైనా భర్త ప్రేమ లేకపోతే ఆమెకు గుర్తింపు ఉండదు. వైశాఖ వ్రతం లేని భక్తి కూడా అలాంటిదే. చివరికి ఎంతటి భోగి అయినా, రాజు అయినా సరే వైశాఖంలో కేవలం స్నానం చేస్తే చాలు, సర్వదోషాలు పోయి పుణ్యాత్ముడై వైకుంఠానికి వెళ్తాడు. ఈ మాసానికి అధిదేవుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువును ప్రార్థించి అర్ఘ్యమిచ్చి స్నానం పూర్తి చేశాక ఉతికిన పొడి బట్టలు కట్టుకొని ఆ నెలలో పూచిన పూలతో శ్రీ మహావిష్ణువును భక్తితో పూజించాలి. వైశాఖ మాసం గొప్పతనాన్ని వివరించే విష్ణుమూర్తి కథలను చదవాలి లేదా వినాలి. ఇలా చేస్తే గత జన్మల్లో చేసిన పాపాలన్నీ నశించిపోతాయి. ఈ వ్రతాన్ని పాటించేవారు భూలోకంలో ఉన్న, స్వర్గంలో ఉన్న లేదా పాతాళంలో ఉన్న వారికి ఎక్కడా ఎలాంటి కష్టాలు రావు. వారికి పునర్జన్మ ఉండదు. నేరుగా మోక్షం లభిస్తుంది. ఎవరైతే ఈ వైశాఖ మాసంలో కంచు పాత్రల్లో భోజనం చేస్తారో, విష్ణు కథలను వినరో, స్నాన దానాలు చేయరో వారు ఖచ్చితంగా నరకానికి వెళ్తారు. బ్రహ్మహత్య లాంటి ఘోర పాపాలకైనా ఏదో ఒక పరిహారం ఉంటుంది. కానీ వైశాఖ వ్రతాన్ని చేయని వారికి మాత్రం ఆ పాపం నుండి విముక్తి పొందే దారే లేదు. శరీరం సహకరిస్తున్నా, నీళ్లు అందుబాటులో ఉన్న స్నానం చేయని వాడు
నోరు ఉండి కూడా హరి అనే 2 అక్షరాలు పలకనివాడు బ్రతికున్న మరణించిన వారితో సమానమే. వాడు జీవించి ఉండడం వల్ల ఎలాంటి ఉపయోగమూ లేదు. ఈ నెలలో విష్ణువును ఏ రకంగానూ సేవించని వాడు వచ్చే జన్మలో పందిగా పుడతాడు. పవిత్రమైన వైశాఖ మాసంలో తెల్లవారుజామునే నది లేదా చెరువులో స్నానం చేసి తులసి దళాలతో విష్ణువును పూజించి ఆయన కథలను వింటూ దానాలు చేసేవారు వచ్చే జన్మలో గొప్ప రాజులుగా పుడతారు. ఆ తర్వాత తమ కుటుంబ సభ్యులందరితో కలిసి విష్ణుమూర్తి సన్నిధికి చేరుకుంటారు. భగవంతుణ్ణి రూపం ఉన్నవానిగా లేదా రూపం లేని శక్తిగా ఎలా తలుచుకున్నా సరే నిశ్చలమైన మనస్సుతో పూజిస్తే చాలు. వైశాఖ పురాణం 4వ అధ్యాయం సంపూర్ణం. వైశాఖ పురాణం 5వ అధ్యాయం. నారదుడు చెప్పిన మాటలు విని అంబరీష మహారాజు, మహర్షి, తపస్సు ఇతర ధర్మాల కంటే వైశాఖ మాసమే గొప్పదని చెప్పారు కదా, అది నాకు సరిగ్గా అర్థం కాలేదు. అసలు ఈ నెల అంత ప్రత్యేకం కావడానికి కారణమేంటో వివరంగా చెప్పండి అని అడిగాడు. అప్పుడు నారదుడు ఇలా సమాధానం ఇచ్చాడు. రాజా, శ్రద్ధగా విను. ప్రళయకాలంలో లోకమంతా అంతమైపోయినప్పుడు శ్రీ మహావిష్ణువు లోకాలన్నింటినీ తన కడుపులో ఉంచుకొని శేషపాన్పుపై పడుకున్నారు. వేదాలు స్తుతించడంతో ఆయన మేల్కొన్నారు. తనలో లీనమై ఉన్న జీవులను రక్షించాలని, వారి కర్మలకు తగిన ఫలితాలు ఇవ్వాలని సృష్టిని మొదలుపెట్టారు. ఆయన నాభి నుండి ఒక బంగారు పద్మం పుట్టింది. దాని నుండి బ్రహ్మదేవుడు పుట్టాడు. బ్రహ్మతో పాటు 14 లోకాలను, ప్రాణులను, ప్రకృతిని, పద్ధతులను, వర్ణాశ్రమ ధర్మాలను సృష్టించారు. ధర్మాన్ని కాపాడడం కోసం వేదాలను, పురాణాలను, స్మృతులను ఇచ్చి వాటిని ప్రచారం చేయడానికి ఋషులను పుట్టించారు. ప్రజలందరూ ఆ ధర్మాలను పాటిస్తూ విష్ణువుకు సంతోషం కలిగించేలా జీవించసాగారు. తాను సృష్టించిన ప్రజలు ధర్మాన్ని ఎలా పాటిస్తున్నారో స్వయంగా చూడాలని విష్ణుమూర్తి అనుకున్నారు. అప్పుడు ఆయన ఇలా ఆలోచించారు. వానల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతుంటారు కాబట్టి అప్పుడు ధర్మకార్యాలు సరిగ్గా చేయలేరు. శరత్కాలం అప్పుడు జనం వ్యవసాయ పనుల్లో ఉంటారు. కంటి జబ్బులు, చలి వల్ల ఇబ్బంది పడతారు. హేమంత, శిశిర ఋతువులలో చలి విపరీతంగా ఉంటుంది. జనం తెల్లవారుజామున స్నానాలు చేయలేరు. వసంతకాలం స్నానాలకు, దానాలకు, యజ్ఞాలకు చాలా అనుకూలమైన సమయం. ఆహారం, నీరు, పండ్లు అన్ని సులభంగా దొరుకుతాయి. ధనవంతులైనా, పేదవారైనా, వికలాంగులైనా సరే కనీసం కొంచెం నీటినో పండునో దానం చేసి తృప్తి పడొచ్చు. ఆ తృప్తి సర్వవ్యాపి అయిన నాకు చేరుతుంది అని ఈ కాలాన్ని ధర్మకార్యాలకు ఉత్తమమైనదిగా విష్ణువు నిర్ణయించారు. విష్ణుమూర్తి లక్ష్మీదేవితో కలిసి దేవతలు, గంధర్వులు వెంటరాగా భూలోక సంచారానికి బయలుదేరుతారు. ఆయన అడవులు, నదులు, మునుల ఆశ్రమాలు, పట్టణాలు అన్నీ తిరుగుతారు. ఎవరైతే భక్తితో ఇళ్లను ముగ్గులతో అలంకరించి వ్రతాలు చేస్తూ అతిథులను ఆదరిస్తారో వారిని చూసి విష్ణువు సంతోషిస్తారు. ఆయన ఒక్కోసారి అతిథిగానో పేదవాడి రూపంలోనూ వచ్చి మన ధర్మాన్ని పరీక్షిస్తారు. అడగకపోయినా వారికి అపారమైన సంపదలు, చివరికి మోక్షాన్ని ఇస్తారు. ఒకవేళ సోమరిపోతులు, దుర్మార్గులైనా సరే ఈ నెలలో కనీసం ఏదో ఒక చిన్న దానం చేస్తే వారి పాపాలను పోగొట్టి సుఖాలను ఇస్తారు. ఒక రాజు తన పరివారంతో కలిసి ఊర్లకు, అడవులకు వెళ్ళినప్పుడు ప్రజలు భక్తితో రాజును దర్శించుకొని పళ్ళు, పూలు కానుకగా ఇచ్చి, ప్రభు, మీ పాలనలో సుఖంగా ఉన్నాం అని మొక్కుకుంటే రాజు సంతోషించి వారి పన్నులు తగ్గించి మరిన్ని సౌకర్యాలు కల్పిస్తాడు. అలా కాకుండా రాజు వచ్చినా పట్టించుకోకుండా, గౌరవించకుండా ఉంటే రాజుకు కోపం వస్తుంది. మహావిష్ణువు కూడా అలాగే వైశాఖ మాసంలో మనల్ని పరీక్షించడానికి వస్తారు. ఈ సమయంలో చేసే చిన్న పూజ అయినా సరే ఆయనకు ఎంతో ప్రీతిని కలిగిస్తుంది. ఈ నెలలో విష్ణువునే కాకుండా శివుణ్ణి లేదా ఇతర దేవతలను, సజ్జనులను పూజించినా అది విష్ణువుకే చెందుతుంది. వైశాఖ మాసం అనేది విష్ణుమూర్తి మనకు పెట్టే పరీక్షా కాలం వంటిది. కార్తీక, మాఘమాసాల కంటే ఇది అందుకే గొప్పది. మన శక్తి కొద్దీ భక్తితో పూజలు, దాన ధర్మాలు చేసి ఆ స్వామి అనుగ్రహం పొందడమే మన బాధ్యత అని నారదుడు అంబరీషుడికి వివరించాడు. వైశాఖ పురాణం 5వ అధ్యాయం సమాప్తం. వైశాఖ పురాణం 6వ అధ్యాయం. నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ మాసం గొప్పతనాన్ని వివరిస్తూ ఒక ఆశ్చర్యకరమైన కథను చెప్పారు. పూర్వం ఇక్ష్వాకు వంశంలో హేమాంగదుడు అనే రాజు ఉండేవాడు. ఆయన లెక్కలేనన్ని గోదానాలు, భూదానాలు, యజ్ఞాలు చేశాడు. అయితే ఆయన 2 తప్పులు చేశాడు. నీరు అనేది ప్రకృతి సిద్ధంగా అందరికీ దొరికేదే కదా, దాన్ని దానం చేయడం ఏంటి అని తక్కువగా చూశాడు. తన గురువైన వశిష్ఠ మహర్షి ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. జ్ఞానులను, వేద పండితులను గౌరవించలేదు. జలదానం చేయకపోవడం, జ్ఞానులను అవమానించడం వలన హేమాంగదుడు చనిపోయాక చాలా కష్టాలు అనుభవించాడు. 3 సార్లు చాతక పక్షిగా పుట్టాడు. ఒకసారి గ్రద్దగా పుట్టాడు. 7 సార్లు కుక్కగా జన్మించాడు. చివరికి మిథిలా దేశ రాజభవనంలో ఒక బల్లిగా పుట్టి
87 ఏళ్ల పాటు అక్కడే గోడల మీద తిరుగుతూ గడిపాడు. ఒకరోజు మిథిల రాజు శృతకీర్తి దగ్గరకు శృతదేవ మహాముని వచ్చారు. రాజు ఆ మునిని గౌరవించి ఆయన పాదాలు కడిగి ఆ పవిత్ర జలాన్ని తన తలపై జల్లుకున్నాడు. ఆ సమయంలో కొన్ని నీటి చుక్కలు గోడ మీద ఉన్న బల్లిపై పడ్డాయి. ఆ పుణ్య జల స్పర్శతో బల్లికి వెంటనే పూర్వజన్మల గుర్తులు గుర్తొచ్చాయి. అది మనిషిలా మాట్లాడుతూ, మునివర్య, నన్ను కాపాడండి అని వేడుకుంది. ఆ ముని తన దివ్య దృష్టితో చూసి ఇలా చెప్పారు: రాజా, నువ్వు వైశాఖ మాసంలో నీటి దానం చేయలేదు. అలాగే విష్ణు స్వరూపులైన జ్ఞానులను వదిలేసి అపాత్రులకు దానాలు చేశావు. అందుకే నీకు ఈ గతి పట్టింది. కేవలం జాలి చూపాల్సిన వారిని పూజించడం వలన ఫలితం ఉండదు. జ్ఞానాన్ని గౌరవించినప్పుడే భగవంతుడు సంతోషిస్తాడు అని చెప్పాడు. బల్లి పడుతున్న బాధను చూసి జాలిపడిన శృతదేవముని తాను వైశాఖ మాసంలో చేసిన వ్రత పుణ్యంలో కొంత భాగాన్ని ఆ బల్లికి ధారపోశారు. వెంటనే ఆ బల్లి రూపం పోయి హేమాంగదుడు మళ్లీ తన దివ్య రూపంతో ప్రత్యక్షమయ్యాడు. అందరికీ నమస్కరించి పుణ్యలోకానికి వెళ్ళాడు. 10,000 ఏళ్లు పుణ్యలోకంలో సుఖపడిన తరువాత మళ్లీ ఇక్ష్వాకు వంశంలోనే కాకుత్స్థ మహారాజుగా పుట్టాడు. అప్పుడు తన గురువు మాట విని వైశాఖ వ్రతాన్ని భక్తితో పద్ధతిగా ఆచరించి చివరికి మోక్షాన్ని పొందాడు. వైశాఖంలో దాహంతో ఉన్న వారికి నీరు ఇవ్వకపోవడం పెద్ద పాపం. దానాలు ఎవరికి పడితే వారికి కాకుండా యోగ్యులైన వారికి, జ్ఞానులకు ఇవ్వడం వలన ఎక్కువ పుణ్యం దక్కుతుంది. రావి చెట్టు, తులసి మొక్కలను వదిలేసి పిచ్చి మొక్కలను పూజించడం ఎంత వ్యర్థమో, జ్ఞానులను వదిలేసి అపాత్రులను పూజించడం కూడా అంతే వ్యర్థం. వైశాఖ పురాణం 6వ అధ్యాయం సంపూర్ణం. వైశాఖ పురాణం 7వ అధ్యాయం. నారద మహర్షి చెప్పిన విషయాలు విన్నాక అంబరీష మహారాజుకు చాలా ఆశ్చర్యం వేసింది. హేమాంగదుడు అంతటి పాపాలను పోగొట్టుకుని ఎలా ముక్తి పొందాడో ఆ వైశాఖ ధర్మాల గురించి ఇంకా వివరంగా చెప్పమని కోరాడు. దానికి నారదుడు సంతోషిస్తూ, రాజా, విష్ణు కథల మీద ఆసక్తి కలగడం అనేది ఎన్నో జన్మల పుణ్యఫలం. నువ్వు ఇంతటి చక్రవర్తివై ఉండి కూడా భక్తితో అడుగుతున్నావు కాబట్టి సంసార బంధాల నుండి విముక్తి కలిగించే భాగవత ధర్మాలను వివరిస్తాను, విను అని చెప్పడం మొదలుపెట్టాడు. లోకంలో ఎన్ని ధర్మాలు ఉన్నా వైశాఖ వ్రతం అన్నింటికంటే గొప్పదని, ఇది పాటించడం చాలా సులభమని ఆయన వివరించారు. సరైన రాజు లేని రాజ్యంలో ప్రజలు ఎలా ఇబ్బంది పడతారో ఈ వ్రతం లేని ఇతర ధర్మాలు కూడా మనిషికి అంతటి కష్టాన్ని ఇస్తాయని, కానీ ఈ వ్రతాన్ని ఆచరిస్తే మాత్రం మంచి రాజు పాలనలో ప్రజలు సుఖంగా ఉన్నట్టు హాయిగా ఉంటుందని చెప్పారు. వైశాఖ మాసంలో చేయాల్సిన దానాల గురించి చెప్తూ, నీళ్లతో నిండిన పాత్రలు ఇవ్వడం, దారిలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, చెప్పులు, గొడుగులు, విసనకర్రలు దానం చేయడం చాలా ముఖ్యమని నారదుడు తెలిపారు. అలాగే నువ్వులు కలిపిన తేనె, ఆవు పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి, వెన్న వంటివి దానం చేయాలి. బాటసారుల సౌకర్యం కోసం బావులు, చెరువులు తవ్వించడం, కొబ్బరి నీళ్లు, చెరకు రసం, గంధం, పరుపులు, మంచాలు దానం చేయడం వలన అనంతమైన పుణ్యం వస్తుంది. మామిడి పళ్ళు, దోసపళ్ళ రసాలు ఇవ్వాలి. ముఖ్యంగా పూర్ణిమ రోజున పులిహోర లాంటి చిత్రాన్నాలను, ప్రతిరోజు పెరుగన్నాన్ని దానం చేయాలి. తాంబూలం ఇవ్వడం, చైత్ర అమావాస్య నాడు వెదురు కొమ్మలను దానం చేయడం కూడా విశేష ఫలితాలను ఇస్తాయి. ఈ కాలంలో దొరికే ఏ రకమైన పూలనైనా, పండ్లనైనా విష్ణువుకు సమర్పించి దానం చేయాలని ఆయన వివరించారు. దైనందిన నియమాల విషయానికి వస్తే, రోజు సూర్యోదయానికి ముందే స్నానం ముగించి శ్రీ మహావిష్ణువును పూజించి ఆయన కథలను వినాలి. వైశాఖంలో నూనె రాసుకొని స్నానం చేయకూడదు. కేవలం ఆకుల్లోనే భోజనం చేయాలి. ఎండలో అలసి వచ్చిన వారికి విసనకర్రతో విసిరి సేద తీర్చాలి. రోజు పూలతో దేవుడిని పూజించడం, పళ్ళు, పెరుగన్నాన్ని నైవేద్యంగా పెట్టడం, గోవులకు గడ్డి వేయడం వంటివి తప్పనిసరిగా చేయాలి. బెల్లం, సొంఠి, బియ్యం, పప్పులు, కూరగాయలు వంటివి కూడా శక్తి కొద్దీ దానం ఇవ్వాలి. ఎవరైనా ప్రయాణికులు కనిపిస్తే వారిని ఆదరించి కుశల ప్రశ్నలు వేసి భోజనం పెట్టాలి. ఇవన్నీ విష్ణువుకు ఎంతో ప్రీతిని కలిగిస్తాయని, పాపాలన్నింటినీ హరిస్తాయని తెలిపారు. అంతేకాకుండా స్త్రీలు ఈ వ్రతాన్ని నిర్లక్ష్యం చేస్తే వారికి భర్త సౌఖ్యంగాని, సంతాన ప్రాప్తిగాని ఉండవని, వారి కోరికలు తీరవని హెచ్చరించారు. వైశాఖ మాసంలో విష్ణుమూర్తి తన పరివారంతో కలిసి ప్రతి ఇంటిని గమనిస్తుంటాడు. ఈ సమయంలో పూజలు చేయని వారు దేవుడి కోపానికి గురై నరకానికి వెళ్తారు. కాబట్టి ఆకలితో ఉన్నవారికి అన్నం, దాహం వేసిన వారికి నీళ్లు ఇవ్వడం మనిషి కనీస ధర్మం. నీళ్లు, అన్నం అనేవి ప్రాణాలకు ఆధారం కాబట్టి వాటిని దానం చేసేవారికి విష్ణువు సకల భోగభాగ్యాలను ఇచ్చి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఒకవేళ జలదానం చేయని వారు వచ్చే జన్మలో పశువులై పుడతారని,
అన్నదానం చేయని వారు పిశాచాలు అవుతారని చెప్తూ అన్నదానం చేయక పిశాచంగా మారిన ఒక వ్యక్తికి సంబంధించిన ఆశ్చర్యకరమైన కథను చెప్తానని నారదుడు తన ప్రసంగాన్ని కొనసాగించాడు. వైశాఖ పురాణం 7వ అధ్యాయం సంపూర్ణం. వైశాఖ పురాణం 8వ అధ్యాయం. శృతదేవుడు శృతకీర్తి మహారాజుకు తన తండ్రి కథను ఇలా వివరించాడు. పూర్వం రేవా నది తీరంలో మా తండ్రి గారు చనిపోయాక పాప ఫలితం వల్ల పిశాచంగా మారిపోయారు. ఆకలి దప్పికతో తట్టుకోలేక తన మాంసాన్ని తనే తింటూ ఎండిపోయిన శరీరంతో ఒక ఆకుల్లేని బూరుగు చెట్టు దగ్గర ఉండేవారు. ఆయన చేసిన పాపాల వల్ల గొంతులో ఒక సన్నని రంధ్రం పడి అది గాయమై చాలా బాధించేది. పక్కనే చెరువులో చల్లని నీళ్లున్నా అవి తాగితే కాలకూట విషంలా మండిపోయేవి. ఒకరోజు నేను గంగాయాత్రకు వెళ్తూ దారిలో ఆ ప్రదేశానికి వెళ్ళాను. ఆ బూరుగు చెట్టు మీద తన మాంసాన్ని తనే తింటూ గొంతు బాధతో అరుస్తున్న ఆ పిశాచాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఆ పిశాచం నన్ను చూడగానే చంపడానికి వచ్చింది. కానీ నా ధార్మిక ప్రవర్తన వలన నన్ను ఏమీ చేయలేకపోయింది. అప్పుడు నేను జాలిపడి, నువ్వు ఎవరు? నీకు ఈ గతి ఎందుకు పట్టింది? నిన్ను నేను ఈ కష్టం నుండి విడిపిస్తాను, నిజం చెప్పు అని అడిగాను. అప్పుడు ఆ పిశాచం ఇలా చెప్పింది. నేను భూవరం అనే పట్టణంలో ఉండే మైత్రుడిని. నాది సంస్కృతి గోత్రం. నేను అన్ని శాస్త్రాలు చదివాను, పుణ్యక్షేత్రాలన్నీ తిరిగాను. కానీ వైశాఖ మాసంలో మాత్రం పిసినారితనంతో ఎవరికీ అన్నదానం చేయలేదు. దారిలో వచ్చిన వారికి కనీసం భిక్ష కూడా వేయలేదు. అదే నా ఈ దురవస్థకు కారణం. నాకు శృతదేవుడు అనే కొడుకు ఉన్నాడు. అతను చాలా ప్రసిద్ధుడు. ఒకవేళ నీకు అతను కనిపిస్తే నీ తండ్రి నర్మదా నదీ తీరంలో బూరుగు చెట్టు కింద పిశాచమే బాధపడుతున్నాడని చెప్పు. వైశాఖ మాసంలో వ్రతం చేసి నా పేరు మీద నీటి తర్పణాలు వదిలి బ్రాహ్మణుడికి అన్నదానం చేస్తే ఈ బాధ నుండి నాకు విముక్తి కలుగుతుందని అతనికి వివరించు అని వేడుకుంది. ఆ మాటలు వినగానే ఆయన నా తండ్రి అని గుర్తుపట్టి నేను ఆయన కాళ్ల మీద పడి చాలాసేపు ఏడ్చాను. నాన్న, నేనే నీ కొడుకు శృతదేవుడిని. ఇప్పుడు నేను ఏం చేయాలో చెప్పు అని అడిగాను. దానికి నా తండ్రి కూడా బాధపడి, నాయనా, నీ యాత్రలు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళు. సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు వైశాఖ పూజ చేసి దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని ఉత్తమ బ్రాహ్మణుడికి దానం ఇవ్వు. దానివల్ల నాకు మన వంశం మొత్తానికి ముక్తి కలుగుతుంది అని చెప్పారు. తండ్రి చెప్పినట్టే నేను ఇంటికి వెళ్లి వైశాఖ మాసంలో నిష్టగా వ్రతం చేసి దేవుడికి నివేదించిన అన్నాన్ని బ్రాహ్మణుడికి దానమిచ్చాను. దానివలన వెంటనే మా తండ్రికి పిశాచ రూపం పోయింది. ఆయన దివ్య విమానంలో విష్ణులోకానికి వెళ్తూ నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. రాజా, అన్ని దానాల్లో అన్నదానం అత్యంత గొప్పది. సర్వధర్మాల సారం అన్నదానమే అన్నాడు. ఈ విషయాన్ని నారద మహర్షి అంబరీష మహారాజుకు వివరించారు. వైశాఖ పురాణం 8వ అధ్యాయం సమాప్తం. వైశాఖ పురాణం 9వ అధ్యాయం. నారద మహర్షి అంబరీష మహారాజుతో శృతదేవ మహాముని చెప్పిన కథ విన్నాక శృతకీర్తి మహారాజుకు ఒక సందేహం వచ్చి మహర్షితో, మునీశ్వర, హేమాంగదుడు జలదానం చేయకపోవడం వల్ల చాతక పక్షిగా బల్లిగా పుట్టాడని చెప్పారు. సరే, కానీ ఆయన యజ్ఞయాగాలు ఎన్నో దానాలు చేసిన పుణ్యాత్ముడు కదా. మరి సజ్జనులను పూజించలేదన్న కోపంతో ఆయనకు గద్ద, కుక్క వంటి నీచ జన్మలు ఎందుకు కలిగాయి? ఆయన ఎవరికీ కీడు చేయలేదు కదా. కేవలం గౌరవించినంత మాత్రాన ఇంతటి శిక్ష అని అడిగాడు. దానికి శృతదేవుడు, రాజా, దీని గురించి పూర్వం కైలాసంలో శివుడు పార్వతీదేవికి చెప్పిన రహస్యం ఒకటి ఉంది. భగవంతుడు ఈ లోక స్థితిని 2 విధాలుగా విభజించాడు. ఇహలోక సుఖం, దీనికోసం నీరు, అన్నం, మందులు అనే 3 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. పరలోక సుఖం, దీనికోసం సాధువుల సేవ, విష్ణు సేవ, ధర్మ మార్గాన్ని అనుసరించడం అనే 3 ముఖ్యమైనవి. మనకు ఇష్టమైన పనైనా సరే అది సజ్జనులకు ఇష్టం లేనిదైతే దానివల్ల మనకు ఏదో ఒక ఆపద తప్పదు. మంచివారికి అప్రియమైన పని చేస్తే చివరికి మనకే నష్టం జరుగుతుంది. దీనికి ఉదాహరణగా దక్ష ప్రజాపతి కథను విను. పూర్వం దక్ష ప్రజాపతి ఒక పెద్ద యజ్ఞం చేయాలనుకున్నాడు. అంతకుముందే తన కూతురు సతీదేవిని శివుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అల్లుడిని ఆహ్వానించడానికి కైలాసానికి వెళ్ళాడు దక్షుడు. అప్పుడు శివుడు ఇలా ఆలోచించాడు, నేను అందరికీ గురువును, దేవదేవుడిని. దక్షుడు నాకు మామగారు, గౌరవార్హుడు. కానీ గురువు శిష్యుని చూసి, యజమాని సేవకుని చూసి, భర్త భార్యను చూసి గౌరవంతో లేచి నిలబడకూడదు. నేను ఈశ్వర స్థితిలో ఉన్నాను కాబట్టి మామగారు వచ్చారని నేను లేచి నిలబడితే అది ఆయనకే నష్టం. ఆయన ఆయువు, కీర్తి, సంపద తగ్గిపోతాయి అని తలచి శివుడు లేచి నిలబడలేదు. కానీ ఆ ధర్మ సూక్ష్మాన్ని దక్షుడు అర్థం చేసుకోలేకపోయాడు. అల్లుడు నన్ను చూసి లేవలేదు అన్న అహంకారంతో శివుడిని అక్కడే ఘోరంగా నిందించాడు. శివుడు దరిద్రుడు, ఎముకలు ధరించేవాడు, శ్మశానంలో ఉంటాడు, ఇతనికి కులగోత్రాలు లేవు, ఇతని పేరుకు అర్థం నక్క అని రకరకాలుగా అవమానించి
కూతురిని అల్లుడిని తన యజ్ఞానికి పిలవకుండానే వెళ్ళిపోయాడు. యజ్ఞం మొదలైంది. దేవతలందరూ వచ్చారు. కానీ శివుడు విష్ణువు రాలేదు. సతీదేవికి తన పుట్టింటికి యజ్ఞానికి వెళ్ళాలనిపించింది. శివుడు, వద్దు, అక్కడ నీకు అవమానం జరుగుతుంది, ఆ నిందను నువ్వు భరించలేవు అని ఎంత చెప్పినా వినకుండా నందివాహనం ఎక్కి యజ్ఞానికి వెళ్ళింది. యజ్ఞశాలలోకి వెళ్లిన సతీదేవిని ఎవరూ పలకరించలేదు. పైగా ఆమె తండ్రి దక్షుడు శివుడికి ఇవ్వాల్సిన యజ్ఞ భాగాన్ని ఇవ్వకుండా మిగతా దేవతలకు ఇస్తున్నాడు. అది చూసి సతీదేవి తట్టుకోలేకపోయింది. తండ్రి, ఈశ్వరుడిని అవమానించడం మంచిది కాదు, ఆయన లేని యజ్ఞం పూర్తి కాదు అని హితవు చెప్పింది. కానీ అక్కడ ఉన్న సూర్యుడు, భృగు మహర్షి వంటి వారు కూడా సతీదేవిని చూసి నవ్వి ఎగతాళి చేశారు. దక్షుడు మళ్ళీ శివుడిని అసభ్య పదజాలంతో దూషించాడు. పతి నిందను వినడం మహాపాపమని, ఆ పాపానికి ప్రాయశ్చితం తన శరీరాన్ని వదలడమే అని భావించి అందరూ చూస్తుండగానే సతీదేవి అక్కడి యజ్ఞకుండంలోని అగ్నిలో దూకి ప్రాణత్యాగం చేసింది. ఇది చూసి అందరూ హాహాకారాలు చేశారు. శివ పరివారం వెంటనే వెళ్లి ఈ విషయాన్ని పరమశివుడికి చేరవేశారు. వైశాఖ పురాణం 9వ అధ్యాయం సమాప్తం. వైశాఖ పురాణం 10వ అధ్యాయం. సతీదేవి అగ్నికి ఆహుతి అయిందన్న వార్త వినగానే శివుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ప్రళయకాల యముడిలా భయంకరంగా మారి 1000 చేతులతో మహాబలవంతుడైన వీరభద్రుడిని పుట్టించాడు. నా భార్య మరణానికి కారకుడైన దక్షుడిని సంహరించు అని వీరభద్రుడిని ఆదేశించి తన భూతగణాలను తోడు పంపాడు. వీరభద్రుడు తన సైన్యంతో యజ్ఞశాల మీద పడి అల్లకల్లోలం చేశాడు. సతీదేవి మాటలకు నవ్వినందుకు సూర్యుడి పళ్లను పెరికివేశాడు. సతీదేవిని ఎగతాళి చేసిన వారు ఏ అవయవంతో వెటకారం చేశారో ఆ అవయవాలను విరగొట్టాడు. చివరకు శివుడే స్వయంగా దక్షుడి తలను నరికేశాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు కైలాసానికి వెళ్లి శివుడిని ప్రార్థించి శాంతింపచేశాడు. శివుడు శాంతించి అందరినీ మళ్లీ బతికించాడు. కానీ దక్షుడికి జరిగిన అవమానానికి గుర్తుగా బ్రహ్మ కోరిక మేరకు మేక తలపెట్టి బతికించాడు. భృగు మహర్షికి మేకగడ్డాన్ని అమర్చాడు. యజ్ఞం పూర్తయ్యాక భార్యా వియోగంతో బాధపడుతూ శివుడు గంగా తీరంలో తపస్సుకు వెళ్లిపోయాడు. ఇదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి శివుడి కొడుకు చేతిలో తప్ప నాకు మరణం ఉండకూడదు అని వరం పొందాడు. శివుడికి భార్య లేదు కదా, ఇక కొడుకు ఎక్కడ పుడతాడు, నాకు చావే లేదు అని వాడు గర్వంతో దేవతలను హింసించసాగాడు. దేవతా స్త్రీలను తన పరిచారికలుగా మార్చుకున్నాడు. దిక్కుతోచని దేవతలు బ్రహ్మను వేడుకోగా సతీదేవి ఇప్పుడు హిమవంతుడి కుమార్తెగా పార్వతి పేరుతో పెరుగుతోంది. శివుడిని పార్వతితో కలిపితేనే కుమారస్వామి పుడతాడు. అప్పుడే తారకాసురుడికి అంతం వస్తుంది. దీనికోసం ఏదైనా ఉపాయం ఆలోచించండి అని బ్రహ్మ చెప్పారు. ఇంద్రుడు నారదుడిని హిమవంతుడి దగ్గరకు పంపి పార్వతిని శివుడి సేవకు పంపేలా చేశాడు. మరోవైపు మన్మధుడిని పిలిచి, నువ్వు వసంత ఋతువును తీసుకుని శివుడి దగ్గరకు వెళ్ళు, శివుడికి పార్వతి మీద ప్రేమ కలిగేలా బాణాలు వేయి అని పంపాడు. మన్మధుడు తన భార్య రతీదేవి స్నేహితుడు వసంతుడితో కలిసి శివుడు తపస్సు చేస్తున్న చోటికి వెళ్ళాడు. అక్కడ అకాలంగా వసంతం వచ్చింది. పూలు వికసించాయి. పార్వతి శివుడికి పూజ చేయడానికి రాగానే ఇదే సరైన సమయం అని భావించి మన్మధుడు చెట్టుచాటు నుండి శివుడిపై మోహబాణాన్ని వేశాడు. తన మనస్సు చలిస్తుండడంతో శివుడు ఆశ్చర్యపోయి చుట్టూ చూశాడు. బాణం వేయబోతున్న మన్మధుడిని చూడగానే శివుడికి కోపం వచ్చి తన 3వ కన్ను తెరిచాడు. ఆ నేత్రాగ్నికి మన్మధుడు అక్కడికక్కడే భస్మమైపోయాడు. భయంతో దేవతలు పారిపోయారు. రతీదేవి విలపించింది. స్త్రీల సాంగత్యం వద్దని శివుడు అక్కడి నుండి మాయమయ్యాడు. శృతదేవ మహాముని ఈ కథ చెబుతూ శృతకీర్తి మహారాజుతో, చూసావా రాజా, మన్మధుడు దేవతల మేలు కోసమే పనిచేసినా శివుడికి ఇష్టం లేని సమయంలో ఆ పని చేయడం వల్ల ప్రాణాలు కోల్పోయాడు. అలాగే హేమాంగదుడు కూడా విష్ణువుకు ఇష్టమైన జ్ఞానులను గౌరవించకుండా తనకి ఇష్టమైన రీతిలో అపాత్ర దానం చేయడం వల్లే కుక్కగా గద్దగా పుట్టాల్సి వచ్చింది. సజ్జనుల సేవ అన్నింటికంటే ముఖ్యం. మనకి ఏది అనిపిస్తుందో అది చేయడం కాదు, భగవంతునికి ఏది ఇష్టమో అది చేయడమే ముఖ్యం. ఈ కథను ఎవరు విన్నా వారికి పునర్జన్మ భయం ఉండదని శృతదేవుడు వివరించాడు. వైశాఖ పురాణం 10వ అధ్యాయం సంపూర్ణం. వైశాఖ పురాణం 11వ అధ్యాయం. నారద మహర్షి అంబరీష మహారాజుతో ఇలా అన్నారు. మిథిలా నగర రాజు శృతకీర్తి శృతదేవ మహామునితో, మునీశ్వర, శివుడి కంటి మంటకు బూడిదైపోయిన ఆ మన్మధుడి అసలు జన్మ వృత్తాంతం ఏంటి? తను చేసిన ఏ కర్మ వల్ల ఇంతటి దుఃఖాన్ని అనుభవించవలసి వచ్చింది అని అడిగాడు. దానికి శృతదేవుడు ఇలా జవాబిచ్చాడు.
కుమారస్వామి జన్మ వృత్తాంతం ఎంతో పవిత్రమైనది. ఇది వింటే పాపాలు పోతాయి, ఆరోగ్యం, సంతానం, మంచి బుద్ధి కలుగుతాయి. శివుడి 3వ కన్ను మంటల్లో మన్మధుడు కాలి బూడిదైపోవడం చూసి ఆయన భార్య రతీదేవి తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయింది. కాసేపటికి తేరుకొని భయంకరంగా విలపించింది. ఆమె ఏడుపు చూసి అక్కడ ఉన్న వారందరికీ కన్నీళ్లు ఆగలేదు. ఇక తన భర్త లేని లోకంలో ఉండలేనని, ఆయనతో పాటే ప్రాణత్యాగం చేయాలని నిర్ణయించుకుంది. అందుకోసం చితిని ఏర్పాటు చేయమని మన్మధుడి మిత్రుడైన వసంతుడిని కోరింది. వసంతుడు వచ్చి తన స్నేహితుడి మరణానికి, రతీదేవి పరిస్థితికి ఎంతో బాధపడ్డాడు. అమ్మా, నేను నీ కొడుకు లాంటి వాడిని, నేను ఉండగా నువ్వు ఇలా ప్రాణాలు వదలొద్దు అని ఎంత బతిమాలినా ఆమె వినలేదు. చివరికి గంగానది తీరంలో ఆమె కోసం చితిని సిద్ధం చేశాడు. రతీదేవి గంగా స్నానం చేసి భర్తను తలుచుకొని చితి ఎక్కబోయింది. అప్పుడే ఒక ఆకాశవాణి ఇలా వినిపించింది. ఓ పతివ్రత, అగ్నిలో దూకకు. నీ భర్తకు మళ్లీ 2 జన్మలు ఉన్నాయి. 2వ జన్మలో ఆయన శ్రీకృష్ణుడు రుక్మిణీదేవులకు కుమారుడిగా ప్రద్యుమ్నుడు అనే పేరుతో పుడతాడు. నువ్వు బ్రహ్మదేవుడి శాపం వల్ల శంబరాసురుడి ఇంట్లో ఉంటావు. అక్కడ నీ భర్త ప్రద్యుమ్నుడు నిన్ను కలుసుకుంటాడు. కాబట్టి ఇప్పుడు ప్రాణాలు వదలొద్దు అన్నది. ఆ మాటలతో రతీదేవి తన నిర్ణయాన్ని మార్చుకుంది. తరువాత ఇంద్రుడు, బృహస్పతి వంటి దేవతలు వచ్చి ఆమెను ఓదార్చారు. శివుడి అగ్ని వల్ల మన్మధుడు శరీరం లేనివాడు అయ్యాడని, కానీ ఆమె కంటికి మాత్రం ఆయన ఎప్పటిలాగే కనిపిస్తాడని వరం ఇచ్చారు. దేవతలు రతీదేవితో, అమ్మా, పూర్వజన్మలో నీ భర్త సుందరుడు అనే రాజు, నువ్వు ఆయన భార్యవు. ఆ జన్మలో నువ్వు నెలసరి సమయంలో పాటించాల్సిన నియమాలను సరిగ్గా పాటించలేదు. ఆ దోషం వల్లే నీకు ఇప్పుడు ఈ కష్టం వచ్చింది. ఈ పాపం పోవాలంటే నువ్వు వైశాఖ మాసంలో గంగా స్నానం చేస్తూ విష్ణువును పూజించి ఆయన కథలు వినాలి. ముఖ్యంగా అశూన్యసేన వ్రతం ఆచరించు. దీని వలన నీ భర్త మళ్ళీ నీకు దక్కుతాడు అని చెప్పారు. రతీదేవి తన దుఃఖాన్ని దిగమింగుకొని దేవతలు చెప్పినట్టే వైశాఖ మాసంలో నియమంగా వ్రతం చేసింది. ఆ వ్రత ప్రభావంతో మన్మధుడు ఆమెకు ప్రత్యక్షమయ్యాడు. వారు మళ్లీ సుఖంగా జీవించగలిగారు. మన్మధుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కుమారుడే అయినప్పటికీ పూర్వజన్మలో వైశాఖ వ్రతం చేయకపోవడం వల్లే శివుడి కోపానికి గురై శరీరాన్ని కోల్పోయాడు. విష్ణువు కుమారుడికే వ్రతం చేయకపోతే ఇంతటి కష్టం వస్తే ఇక సామాన్య మానవుల పరిస్థితి ఏంటి? కాబట్టి ఇహలోక సుఖాలు కోరుకునే ప్రతి ఒక్కరూ తప్పకుండా వైశాఖ వ్రతం చేయాలి. వైశాఖ పురాణం 11వ అధ్యాయం సంపూర్ణం. వైశాఖ పురాణం 12వ అధ్యాయం. మన్మధుడు కాలిపోయి బూడిదైన తర్వాత శివుడు అక్కడి నుండి మాయమయ్యాడు. అది చూసి హిమవంతుని కుమార్తె పార్వతీదేవి చాలా నిరాశ చెంది ఏం చెయ్యాలో తెలియని స్థితిలో ఉండిపోయింది. భయపడిపోయిన తన కూతురిని చూసి హిమవంతుడు ఆమెను ఊరడించి ఇంటికి తీసుకువెళ్లాడు. కాని పార్వతీదేవి మనసులో మాత్రం శివుడి రూపం, ఆయన గొప్ప గుణాలే నిండిపోయాయి. ఆయనే నా భర్త కావాలి అని గట్టిగా నిర్ణయించుకుంది. తన కోరిక నెరవేరడం కోసం గంగానదీ తీరానికి వెళ్లి తపస్సు చేయాలని అనుకుంది. తల్లిదండ్రులు, స్నేహితులు ఆమె సుకుమారమైన శరీరం ఈ కష్టమైన తపస్సుకు తట్టుకోలేదని ఎంత వారించినా ఆమె వినలేదు. పార్వతి గంగా తీరానికి చేరుకొని అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆహారం మానేసి జడలు ధరించి 1000 సంవత్సరాల పాటు శివుడి కోసం ఘోరమైన తపస్సు చేసింది. అప్పుడు శివుడు ఆమెను పరీక్షించాలని అనుకొని ఒక బ్రహ్మచారి వేషంలో ఆమె దగ్గరకు వచ్చాడు. ఆమె ఎవరికోసం తపస్సు చేస్తుందో తెలుసుకొని శివుడిని రకరకాలుగా ఎగతాళి చేస్తూ నిందించాడు. కాని పార్వతికి శివుడి మీద ఉన్న ప్రేమ, నిశ్చలమైన భక్తిని చూసి ఆయన ఎంతో సంతోషించి తన నిజరూపంతో ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. పార్వతి ఆయన్నే భర్తగా కావాలని కోరుకుంది. శివుడు సరే అని వరమిచ్చి మాయమయ్యాడు. ఆ తర్వాత శివుడు సప్తర్షులను తలుచుకోగానే వారు ఆయన ముందు హాజరయ్యారు. హిమవంతుడి దగ్గరకు వెళ్లి తన కోసం పార్వతిని వధువుగా అడగమని శివుడు వారిని పంపాడు. సప్తర్షులు ఆకాశ మార్గంలో వెళ్లి హిమవంతుని చేరుకున్నారు. హిమవంతుడు వారిని గౌరవంగా ఆహ్వానించి పూజించాడు. మీరు నా ఇంటికి రావడం నా పుణ్యం, నేను ఏం చేయాలో ఆజ్ఞాపించండి అని అడిగాడు. అప్పుడు సప్తర్షులు, హిమవంతుడా, నీ కుమార్తె పార్వతి ఎవరో కాదు, పూర్వజన్మలో దక్షుని పుత్రిక అయిన సతీదేవి. ఆమెకు తగిన భర్త శివుడు తప్ప ముల్లోకాల్లో ఎవరూ లేరు. ఆమెను శివుడికి ఇచ్చి వివాహం చేయి, నీ తపస్సు పండుతుంది అని చెప్పారు. తన కూతురు కూడా శివుడి కోసమే తపస్సు చేస్తోందని, ఆమెను శివుడికి ఇవ్వడం తమకు ఇష్టమేనని హిమవంతుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. ఒక శుభముహూర్తాన లక్ష్మీదేవి, విష్ణుమూర్తి, దేవతలు, మునులు అందరి సమక్షంలో శివపార్వతుల వివాహం చాలా వైభవంగా జరిగింది.
పెళ్లి తర్వాత శివపార్వతులు కొన్ని వేల సంవత్సరాల పాటు హిమాలయాల్లో అందమైన అడవుల్లో విహరిస్తూ సుఖంగా గడిపారు. అయితే ఆ కాలంలో ఇంద్రుడి శాసనం వల్ల లేదా ఇతర కారణాల వల్ల శివపార్వతుల కలయిక నిరంతరం సాగడం వల్ల పార్వతికి గర్భం నిలవకుండా పోయింది. శివుడి కొడుకు చేతిలో తారకాసురుడు చనిపోతాడు అని ఎదురుచూస్తున్న దేవతలకు ఇది చూసి చాలా దిగులు కలిగింది. శివపార్వతుల కలయికను అడ్డుకుంటేనే గర్భం నిలుస్తుందని భావించిన దేవతలు ఆ పని కోసం అగ్నిదేవుడిని పంపారు. శివపార్వతులు కలిసి ఉన్న సమయంలో అగ్ని అక్కడకు వెళ్లాడు. ఆ సమయంలో పార్వతి అగ్నిని చూసి సిగ్గుపడి పక్కకు వెళ్లిపోయింది. తమ కలయికకు అడ్డుపడిన అగ్ని మీద శివుడికి కోపం వచ్చింది. నీ వల్లే గర్భం దాల్చాల్సిన పార్వతి దూరమైంది, కాబట్టి నా ఈ వీర్యాన్ని నువ్వే భరించు అని తన వీర్యాన్ని అగ్నిలో ఉంచాడు. అగ్ని ఆ వేడిని తట్టుకోలేక దేవతల సలహాతో దాన్ని గంగా నదిలో వదిలాడు. గంగ కూడా ఆ వేడిని భరించలేక తన తీరంలో ఉన్న రెల్లు పొదల్లో విడిచిపెట్టింది. అక్కడ ఆ తేజస్సు 6 భాగాలుగా విడిపోయింది. ఆ సమయంలో బ్రహ్మ పంపిన 6 కృత్తికా దేవతలు వచ్చి ఆ 6 భాగాలను ఒకటిగా చేశారు. అప్పుడు 6 ముఖాలు ఉన్న ఒక బాలుడు అక్కడ జన్మించి పెరుగుతున్నాడు. ఒకరోజు శివపార్వతులు నందిమీద ఎక్కి శ్రీశైలానికి వెళ్తుండగా పార్వతి స్తన్యం నుండి పాలు వాటంతట అవే కారడం మొదలైంది. ఆమె ఆశ్చర్యపోయి శివుడిని అడగగా ఆయన గతంలో జరిగిన విషయాన్ని వివరించాడు. పార్వతి, అగ్నిలో ఉంచిన నా తేజస్సు గంగ ద్వారా రెల్లు పొదలకు చేరి కృత్తికల వల్ల ఒక బాలుడిగా మారింది. అతనే నీ కొడుకు. ఇతడు మహావిష్ణువు అంతటి పరాక్రమవంతుడు అని చెప్పాడు. పార్వతి ఎంతో ప్రేమతో ఆ బాలుడిని ఎత్తుకుని పాలిచ్చి కైలాసానికి తీసుకువెళ్ళింది. తన కొడుకుని చూసుకుంటూ ఆమె ఎంతో ఆనందించింది. ఈ కుమార జనన కథను చదివినా విన్నా సంతాన ప్రాప్తి కలుగుతుంది. మన్మధుడు శివుడి కోపానికి గురైన వైశాఖ వ్రతం చేయడం వల్లే మళ్లీ తన భార్యను రూపాన్ని పొందగలిగాడు. విశాఖ అనే పదం కుమారస్వామిని సూచిస్తుంది. వైశాఖ మాసంలో ఈ కథ వినడం వల్ల ఎంతో పుణ్యం వస్తుంది. వైశాఖ వ్రతం చేయని వారు, స్నానదానాలు చేయని వారు ఎన్ని ధర్మాలు చేసినా కష్టాలు అనుభవిస్తారు. కానీ ఏ ధర్మాలు చేయకపోయినా సరే ఒక్క వైశాఖ వ్రతాన్ని భక్తితో చేస్తే మాత్రం అన్ని పుణ్యకార్యాలు చేసినంత ఫలితం దక్కుతుంది. వైశాఖ పురాణం 12వ అధ్యాయం సంపూర్ణం. వైశాఖ పురాణం 13వ అధ్యాయం. నారద మహర్షి అంబరీష మహారాజుతో, రాజా, శృతదేవ మహాముని మాటలు విన్న శృతకీర్తి మహారాజు రతీదేవి ఆచరించిన అశూన్య శయనవ్రతం గురించి వివరంగా చెప్పమని అడిగారు. అప్పుడు శృతదేవుడు వివరించిన ఆ వ్రత విధానాన్ని నీకు కూడా వివరిస్తాను విను. ఆ వ్రతం సర్వ పాపాలను పోగొట్టే గొప్ప శక్తి కలది. స్వయంగా శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి ఈ వ్రత రహస్యాన్ని చెప్పాడు. ఇది ఆచరించిన వారికి శ్రీహరి లక్ష్మీ సమేతుడై ప్రసన్నుడవుతాడు. ముఖ్యంగా గృహస్థులు ఈ వ్రతాన్ని పాటిస్తే వారి వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో, అపారమైన సంపదలతో వర్ధిల్లుతుంది. ఈ వ్రతాన్ని శ్రావణ మాసం శుద్ధ విదియ నాడు ప్రారంభించాలి. వ్రతం చేసేవారు 4 నెలల పాటు కేవలం పాయసం వంటి పవిత్ర ఆహారం మాత్రమే భుజించాలి. మొదటి 4 నెలలైన శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక మాసాల్లో లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువును పూజించాలి. బంగారంతో లేదా వెండితో చేసిన లక్ష్మీనారాయణ ప్రతిమను ఉంచి పట్టు వస్త్రాలు, తులసిమాలలు, తెల్లని సుగంధ ద్రవ్యాలతో అలంకరించి పూజించాలి. 4 రకాల పిండి వంటలను వండి దేవుడికి నివేదించాలి. పూజ ముగిశాక సంసారమున్న సద్బ్రాహ్మణుడికి ఆ పిండి వంటలను వాయనంగా ఇవ్వాలి. బ్రాహ్మణ భోజనం పెట్టి దంపతులను పూజించి వస్త్రాలు మరియు శయ్యను దానమివ్వాలి. తర్వాతి 4 నెలలు కూడా లక్ష్మీనారాయణుని పూజిస్తూ విష్ణు గాయత్రి మంత్రంతో హోమం చేయాలి. ఈ కాలం మధ్యలో శ్రీకృష్ణుని ప్రతిమను దానమివ్వాలి. చివరి 4 నెలలు అంటే చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢ మాసాలలో శ్రీహరిని రుక్మిణి సమేతంగా లేదా భూదేవి సహితంగా ఎర్రని పూలతో పూజించాలి. పంచామృతాలు, పాయసం, నేతితో వండిన బూరెలను నైవేద్యంగా పెట్టాలి. పురుష సూక్త మంత్రాలతో హోమం చేయాలి. ఆషాఢ శుద్ధ విదియ నాడు అష్టాక్షరి మంత్రంతో హోమం చేసి వ్రతాన్ని ముగించాలి. వ్రతం చివరలో వెండి వరాహమూర్తిని దానమివ్వాలి. కేశవ నామాదులైన 12 పేర్లతో 12 మంది బ్రాహ్మణులను పిలిచి వారికి వస్త్రాలు, అలంకారాలు, దక్షిణ ఇచ్చి సత్కరించాలి. ఒక్కొక్క బ్రాహ్మణుడికి 12 చొప్పున నేతిబూరెలను దానమివ్వాలి. ఆ తర్వాత ఒక మంచం మీద పరుపు వేసి దానిపై ఒక కంచు పాత్రను ఉంచి అందులో సర్వాలంకార భూషితమైన లక్ష్మీనారాయణ ప్రతిమను ఉంచాలి. దీనిని విష్ణు భక్తుడైన ఆచార్య బ్రాహ్మణుడికి దానం ఇచ్చి బ్రాహ్మణ సమారాధన చేయాలి. అందరూ భోజనం చేశాక మాత్రమే వ్రతం చేసిన వారు భుజించాలి. ఈ వ్రతాన్ని భార్య లేని పురుషుడు, భర్తను కోల్పోయిన స్త్రీ లేదా దంపతులు ఎవరైనా చేసుకోవచ్చు.
దీనివలన ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. భగవంతుని అనుగ్రహంతో మోక్షం కూడా సులభంగా సిద్ధిస్తుంది. శృతదేవ మహాముని ఇంత వివరంగా చెప్పినప్పటికీ శృతకీర్తి మహారాజుకు ఇంకా తృప్తి కలగలేదు. ఆయన మళ్ళీ, మునీశ్వర, వైశాఖ మాసంలో ఛత్రదానం చేయడం వలన కలిగే పుణ్యం గురించి కూడా దయచేసి వివరించండి. ఈ వ్రత విశేషాలు ఎన్ని విన్నా నాకు ఇంకా వినాలనిపిస్తోంది అని అడిగారు. వైశాఖ పురాణం 13వ అధ్యాయం సంపూర్ణం. వైశాఖ పురాణం 14వ అధ్యాయం. శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుతో ఇలా వివరించారు. వైశాఖ మాసంలో ఎండలకు తట్టుకోలేక ఇబ్బంది పడే సామాన్యులకు లేదా గొప్పవారికి ఎండ తగలకుండా గొడుగులు దానం చేస్తే వచ్చే పుణ్యం అంతా ఇంతా కాదు. దీనికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన కథను చెప్తాను, విను. పూర్వం కృతయుగంలో వంగదేశాన్ని కుశకేతువు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన కుమారుడు హేమకాంతుడు గొప్ప వీరుడు. ఒకసారి వేటకు వెళ్లిన హేమకాంతుడు అడవిలో అడవి పందులను, ఇతర జంతువులను చాలా వేటాడి బాగా అలసిపోయాడు. విశ్రాంతి కోసం దగ్గరలో ఉన్న శతర్చి అనే మునుల ఆశ్రమానికి వెళ్లాడు. ఆ మునులు అప్పుడు గాఢమైన తపస్సులో ఉన్నారు. ఆ విషయం తెలియని రాకుమారుడు వారిని పలకరించాడు. కాని వారు సమాధానం ఇవ్వలేదు. తనను ఆదరించలేదన్న కోపంతో వారిని చంపడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు అక్కడ ఉన్న మునిశిష్యులు వచ్చి, రాజకుమారా, ఆగండి. మా గురువులు తపోదీక్షలో ఉన్నారు. వారికి బయట ఏం జరుగుతుందో తెలియదు. అందుకే మిమ్మల్ని పలకరించలేదు. వారి మీద కోప్పడ్డం తప్పు అని చెప్పారు. అప్పుడు హేమకాంతుడు, మీ గురువులు తపస్సులో ఉంటే ఉన్నారు. అలసిపోయిన నాకు మీరైనా ఆతిథ్యం ఇవ్వండి అని కోపంగా అడిగాడు. దానికి వారు, మేము భిక్షాటన చేసి తెచ్చుకున్న అన్నాన్ని తింటాము. మా గురువుల అనుమతి లేకుండా మీకు ఆతిథ్యం ఇవ్వలేము అని బదులిచ్చారు. దీనికి హేమకాంతుడు మరింత కోపంతో ఊగిపోయి, దొంగల నుండి, క్రూర జంతువుల నుండి మిమ్మల్ని కాపాడే రాజులం మేము. మేమిచ్చిన భూములు, సౌకర్యాలు అనుభవిస్తూ మాకే ఎదురు చెప్తారా అని వారిపై బాణాలు వేసి కొంతమందిని చంపేశాడు. మిగిలిన వారు భయంతో పారిపోగా రాజభటులు ఆశ్రమాన్ని దోచుకొని పాడుచేశారు. హేమకాంతుడు తిరిగి తన రాజ్యానికి వెళ్ళాక జరిగిన విషయం తెలుసుకున్న తండ్రి కుశకేతువు చాలా ఆగ్రహించాడు. ఇంతటి పాపం చేసిన నువ్వు రాజుగా ఉండడానికి అర్హుడివి కావు అని కొడుకును దేశం నుండి వెళ్ళగొట్టాడు. అలా హేమకాంతుడు అడవుల పాలై 28 సంవత్సరాల పాటు వేటగాడిగా బ్రతికాడు. బ్రహ్మహత్య దోషం వల్ల ఎక్కడా ప్రశాంతత లేకుండా అడవుల వెంట తిరుగుతూ కాలం గడిపాడు. ఒకసారి వైశాఖ మాసంలో త్రితుడు అనే ముని ఆ అడవిదారిలో ప్రయాణిస్తున్నాడు. తీవ్రమైన ఎండవేడికి, దాహానికి తట్టుకోలేక ఆ ముని స్పృహ తప్పి పడిపోయాడు. అది చూసిన హేమకాంతుడికి జాలి కలిగింది. వెంటనే మోదుగ ఆకులను తెచ్చి గొడుగులా తయారు చేసి ఎండ తగలకుండా మునిపై ఉంచాడు. తన దగ్గర సొరకాయ బుర్రలో ఉన్న కొన్ని నీళ్లను చల్లి ఆయనను సేదతీర్చాడు. ఆ నీళ్లు తాగి మోదుగాకుల గొడుగు పట్టుకున్న ఆ ముని ఎండబాధ నుండి బయటపడి సురక్షితంగా గ్రామానికి చేరుకున్నాడు. హేమకాంతుడు తెలిసి వ్రతం చెయ్యకపోయినా కేవలం జాలితో ఆ మునికి వైశాఖంలో గొడుగును, నీటిని ఇవ్వడం వల్ల అతని పాపాలన్నీ ఒక్కసారిగా తొలగిపోయాయి. కొంతకాలానికి హేమకాంతుడు జబ్బుపడ్డాడు. భయంకరంగా ఉన్న యమదూతలు అతని ప్రాణాలు తీసుకుపోవడానికి వచ్చారు. వారిని చూసి హేమకాంతుడు భయపడిపోయాడు. అయితే వైశాఖంలో గొడుగును, నీటిని ఇచ్చిన పుణ్యం వలన అతనికి విష్ణువు మీద స్మృతి కలిగి ఆయనను ప్రార్థించాడు. దయానిధి అయిన శ్రీ మహావిష్ణువు వెంటనే తన మంత్రి అయిన విశ్వక్సేనుడిని పిలిచి, నువ్వు వెళ్లి యమదూతలను ఆపి హేమకాంతుడిని రక్షించు. అతడు వైశాఖ ధర్మాన్ని పాటించి నాకు ఇష్టమైన వాడయ్యాడు. గతంలో తప్పులు చేసిన ఒక మునికి గొడుగును, నీటిని ఇచ్చి కాపాడిన పుణ్యం వలన అతను పవిత్రుడయ్యాడు. అతడు చిరంజీవిగా, శౌర్యవంతుడిగా ఉంటాడు. వెళ్లి అతని తండ్రికి అప్పగించి అతడినే రాజును చేయమని చెప్పు అని పంపాడు. విశ్వక్సేనుడు వచ్చి యమదూతలను పంపివేసి హేమకాంతుడిని తన తండ్రి కుశకేతువు వద్దకు తీసుకువెళ్లాడు. విష్ణుమూర్తి చెప్పిన విషయాలను విని కుశకేతువు ఎంతో సంతోషించి తన కొడుకును తిరిగి స్వీకరించాడు. కొడుకుకు పట్టాభిషేకం చేసి తాను భార్యతో కలిసి తపస్సు చేసుకోవడానికి అడవికి వెళ్లాడు. రాజు అయిన హేమకాంతుడు ఆ తర్వాత ప్రతి ఏటా వైశాఖ వ్రతాన్ని, దానాలను ఎంతో భక్తితో చేస్తూ ప్రజలను కన్నబిడ్డల్లా పాలించాడు. అన్ని యజ్ఞాలు చేసి అపారమైన సంపదలతో సుఖంగా గడిపి చివరికి విష్ణులోకాన్ని చేరుకున్నాడు. చూశావా శృతకీర్తి మహారాజా, వైశాఖ ధర్మాలు అంత గొప్పవి. అవి చాలా సులభంగా చేయదగ్గవి, పాపాలను దహించి ముక్తిని ఇచ్చేవి అని శృతదేవ మహాముని వివరించారు. ఈ కథను నారద మహర్షి అంబరీష మహారాజుకు తెలియజేశారు. వైశాఖ పురాణం 14వ అధ్యాయం సంపూర్ణం. వైశాఖ పురాణం 15వ అధ్యాయం.
శృతకీర్తి మహారాజు శృతదేవ మునితో, మునీశ్వర, వైశాఖ ధర్మాలు ఇంత సులభంగా ఉండి విష్ణువుకు ఎంతో ఇష్టమై మోక్షాన్ని ఇచ్చేవి కదా, మరి ఇవి లోకంలో ఎందుకు అంతగా ప్రసిద్ధి చెందలేదు? చాలామంది కష్టమైన యజ్ఞాలు, ఎక్కువ ఖర్చుతో కూడిన పనులు లేదా మాఘమాస వ్రతాల గురించి గొప్పగా చెప్పుకుంటారు గదా, దీనికి కారణం ఏంటి అని అడిగాడు. దానికి శృతదేవుడు ఇలా సమాధానం ఇచ్చాడు. రాజా, లోకంలో జనం ఎక్కువగా తమ సుఖం కోసం, పిల్లల కోసం, సంపదల కోసం ఆశపడతారు. అందుకే వారు ఆర్భాటంగా ఉండే కష్టమైన పనుల వైపు మొగ్గు చూపుతారు. మోక్షం కోసం ప్రయత్నించేవారు చాలా తక్కువ. వైశాఖ ధర్మాలు సాత్వికమైనవి, అంటే నిగూఢంగా ఉండి భగవంతుడికి దగ్గర చేస్తాయి. ఈ విషయం తెలియని మూర్ఖులు కేవలం పదవుల కోసం, ఆధిపత్యం కోసం ప్రాకులాడుతూ అసలైన పురుషార్థాన్ని మర్చిపోతున్నారు. వైశాఖ ధర్మాలు లోకంలో ఎలా వ్యాపించాయో చెప్పడానికి ఒక కథ ఉంది. పూర్వం కాశీరాజుగా కీర్తిమంతుడు అనే ధర్మపరుడు, జితేంద్రియుడు రాజుగా ఉండేవాడు. ఒకసారి వేటకై అడవికి వెళ్ళినప్పుడు యాదృచ్ఛికంగా వశిష్ఠ మహర్షి ఆశ్రమ పరిసరాలకు చేరుకున్నాడు. అది వైశాఖ మాసం కావడంతో అక్కడి వాతావరణం ఎంతో పవిత్రంగా, సేవాభావంతో నిండి కనిపించింది. ఆశ్రమంలో వశిష్ఠ మహర్షి శిష్యులు ఎంతో భక్తితో, కరుణతో ప్రజలకు సేవ చేస్తూ కనిపించారు. దారిలో ప్రయాణించే బాటసారుల కోసం చలివేంద్రాలు ఏర్పాటు చేసి ఎండలో అలసిపోయిన వారికి చల్లని నీరు అందిస్తూ ఉండేవారు. నీడనిచ్చే చెట్ల కింద వారిని కూర్చోబెట్టి విసనకర్రలతో మెల్లగా వీచి శరీరానికి చల్లదనాన్ని కలిగించేవారు. అంతేకాకుండా వారికి చెరకుగడలు, పండ్లు, గంధం వంటి వాటిని ఇచ్చి శరీరానికి శాంతిని, మనసుకు ఆనందాన్ని కలిగించేవారు. మధ్యాహ్న సమయంలో గొడుగులు దానం చేసి ఎండ నుండి రక్షణ కల్పించగా, సాయంత్రం వేళ పానకం, తాంబూలం ఇచ్చి అతిథి సత్కారం చేసేవారు. ప్రయాణం వల్ల అలసిపోయిన వారు సేద తీరేందుకు ఇసుక తిన్నెలు ఏర్పాటు చేసి ఉయ్యాలలు కట్టి విశ్రాంతి తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఈ విధంగా శిష్యులు చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసిన రాజు కీర్తిమంతుడు ఆశ్చర్యంతో పాటు ఆనందానికి లోనయ్యాడు. వైశాఖ మాసంలో చేసే ఈ సేవల మహిమను అర్థం చేసుకోవాలి అనే ఆసక్తి అతనిలో మరింతగా పెరిగింది. రాజు వారిని అడుగగా, ఇవి మా గురువుగారు చెప్పిన వైశాఖ ధర్మాలు అని వారు చెప్పారు. రాజు నేరుగా వశిష్ఠ మహర్షి దగ్గరకు వెళ్లి ఆ ధర్మాల గురించి ఇంకా వివరంగా చెప్పమని ప్రార్థించాడు. వశిష్ఠ మహర్షి రాజుతో, రాజా, విష్ణువుకు వైశాఖంలో స్నాన దానాలు చేయని వారు ఎంత గొప్ప కులంలో పుట్టినా వారు నీచులే. ఈ మాసంలో చేసే స్వల్ప కర్మకైనా భగవంతుడు అఖండ ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి నువ్వు ఈ ధర్మాలను పాటించడమే కాకుండా నీ దేశ ప్రజల చేత కూడా చేయించు అన్నాడు. మహర్షి మాటలతో ప్రభావితుడైన కీర్తిమంతుడు తన రాజ్యానికి వెళ్లి ఒక కఠినమైన ఆజ్ఞ జారీ చేశాడు. గ్రామాన చాటింపు వేయండి. 8 ఏళ్ల పిల్లల నుండి 80 ఏళ్ల ముసలివారి వరకు ప్రతి ఒక్కరూ వైశాఖ మాసంలో సూర్యోదయానికి ముందే స్నానం చేసి వైశాఖ ధర్మాలను పాటించాలి. ఎవరైనా ఈ వ్రతాన్ని చేయకపోతే వారు నా తండ్రి అయినా కొడుకైనా సరే వారికి ఉరిశిక్ష లేదా దేశ బహిష్కరణ తప్పదు అన్నాడు. రాజు ఆజ్ఞ ప్రకారం ఊరు వాడ అందరూ భక్తితో వైశాఖ వ్రతం చేయడం మొదలుపెట్టారు. దాన ధర్మాలు, చలివేంద్రాలు రాజ్యమంతా వెలిశాయి. కీర్తిమంతుడి పాలనలో ప్రజలందరూ వైశాఖ వ్రతం చేయడం వలన అద్భుతం జరిగింది. ఆ రాజ్యంలో చనిపోయిన ప్రతి ఒక్కరూ నేరుగా విష్ణులోకానికి వెళ్లడం మొదలుపెట్టారు. వారు గతంలో ఎన్ని పాపాలు చేసినా వైశాఖ స్నాన మహిమ వలన ఆ పాపాలు తుడిచిపెట్టుకుపోయాయి. దీనివలన యమలోకంలో నరకాలు ఖాళీ అయిపోయాయి. చిత్రగుప్తుడికి పాపాలు రాసే పనే లేకుండా పోయింది. ప్రజలు యజ్ఞాలు చేయకుండా కేవలం వైశాఖ వ్రతంతోనే మోక్షం పొందుతూ ఉండడంతో స్వర్గలోకం కూడా ఖాళీ అయిపోయింది. వైశాఖ పురాణం 15వ అధ్యాయం సమాప్తం. వైశాఖ పురాణం 16వ అధ్యాయం. ఆ సమయంలో నారద మహర్షి యమలోకానికి వెళ్లారు. అక్కడ పరిస్థితిని చూసి ఆయనకు చాలా ఆశ్చర్యం వేసింది. యమధర్మరాజా, నీ లోకంలో ఎప్పుడూ నరకబాధలు పడేవారి ఏడుపులు, అరుపులు వినిపిస్తుంటాయి కదా, ఇప్పుడేంటి ఇంత నిశ్శబ్దంగా ఉంది? చిత్రగుప్తుడు కూడా ప్రాణుల పాపపుణ్యాల రెక్కలు రాయడం మానేసి ఏదో మునిలాగా మౌనంగా కూర్చున్నాడు ఏంటి? అసలు పాపాలు చేసే మనుషులు నీ లోకానికి రాకపోవడానికి కారణం ఏమిటి అని నారదుడు ప్రశ్నించాడు. అప్పుడు యముడు ఇలా సమాధానమిచ్చాడు. నారద మహర్షి, భూలోకంలో ఇక్ష్వాకు వంశానికి చెందిన కీర్తిమంతుడు అనే రాజు ఉన్నాడు. ఆయన గొప్ప విష్ణు భక్తుడు. ఆ రాజు తన రాజ్యమంతటా ఒక చాటింపు వేశాడు. ప్రజలందరూ ఖచ్చితంగా వైశాఖ వ్రతాన్ని పాటించాలని, అలా చేయని వారిని కఠినంగా శిక్షిస్తానని భయపెట్టాడు.
దాంతో ప్రజలందరూ భక్తితోనో లేక రాజు పెట్టిన దండన భయంతోనో తప్పకుండా వైశాఖ వ్రతాన్ని, ఆ ధర్మాలను ఆచరిస్తున్నారు. దీనివల్ల వారు చేసిన పాపాలన్నీ నశించిపోయి నేరుగా విష్ణులోకానికి వెళ్ళిపోతున్నారు. అందుకే నరకానికి వచ్చేవారు ఎవరూ లేక నేను ఇక్కడ ఖాళీగా కూర్చున్నాను. నాకు మళ్ళీ ఆ పాత గౌరవం కావాలి. అందుకే ఆ రాజుపై యుద్ధం ప్రకటించాలని అనుకుంటున్నాను. యజమాని చెప్పిన పని చెయ్యకుండా జీతం తీసుకునేవాడు నరకానికి వెళ్తాడు. బ్రహ్మదేవుడు నన్ను ఇక్కడ పాపులను శిక్షించడానికి నియమించారు. నేను ఆ పని చేయకుండా ఇలా ఖాళీగా ఉండడం నాకు కూడా పాపమే. ఒకవేళ నేను ఆ రాజును ఓడించలేకపోతే నేరుగా బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి నేనేం చేయాలో అడుగుతాను అని యముడు తన బాధను చెప్పుకున్నాడు. నారదుడు సరే నీ ఇష్టం అని తన దారిన తాను వెళ్ళిపోయాడు. వెంటనే యమధర్మరాజు తన వాహనమైన దున్నపోతును ఎక్కి భయంకరమైన యమదండాన్ని పట్టుకొని 50 కోట్ల మంది యమభటులతో కలిసి కీర్తిమంతుడిపై దండెత్తాడు. వచ్చినవాడు సాక్షాత్తు యముడని తెలిసి కూడా కీర్తిమంతుడు ఏమాత్రం భయపడకుండా యుద్ధానికి సిద్ధమయ్యాడు. యముడికి రాజుకి మధ్య చాలా భయంకరమైన యుద్ధం జరిగింది. యముడి సైన్యమైన మృత్యువు, రోగాలు, యమదూతలు రాజు పరాక్రమానికి తట్టుకోలేక పారిపోయారు. యముడు ప్రయోగించిన ఆయుధాలన్నీ కీర్తిమంతుడి అస్త్రాల ముందు పనిచేయలేదు. చివరికి యముడు కోపంతో బ్రహ్మాస్త్రంతో మంత్రించిన యమదండాన్ని రాజుపై విసిరాడు. ఆ భయంకరమైన ఆయుధాన్ని చూసి అందరూ హాహాకారాలు చేశారు. కాని శ్రీ మహావిష్ణువు తన భక్తుడైన కీర్తిమంతుడిని రక్షించడానికి వెంటనే సుదర్శన చక్రాన్ని పంపాడు. ఆ చక్రం యమదండాన్ని, దానిలోని బ్రహ్మాస్త్రాన్ని నిర్వీర్యం చేసి వెనక్కి తిరిగి యముడి మీదకు దూసుకెళ్ళింది. అప్పుడు విష్ణుభక్తుడైన ఆ రాజు సుదర్శన చక్రాన్ని స్తుతిస్తూ, ఓ సుదర్శన చక్రమా, నువ్వు లోకాలను రక్షించడానికి విష్ణుమూర్తి ధరించిన ఆయుధానివి, నీకు నమస్కారం. దయచేసి యమధర్మరాజును చంపకు, ఆయనపై కరుణ చూపించు అని ప్రార్థించాడు. రాజు ప్రార్థన మన్నించిన చక్రం యముడిని విడిచిపెట్టి రాజు దగ్గర నిలబడింది. తన ప్రయత్నాలన్నీ విఫలమవ్వడం, తనను చంపవద్దని శత్రువు వేడుకోవడం చూసి యముడు ఎంతో అవమానంగా భావించాడు, బాధపడ్డాడు. యముడు బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు బ్రహ్మదేవుడు తన సభలో కొలువై ఉన్నాడు. ఆ సభ ఎంతో అద్భుతంగా ఉంది. అక్కడ లోకపాలకులు, దిక్పాలకులు మాత్రమే కాదు, ఇతిహాసాలు, పురాణాలు, వేదాలు, సముద్రాలు, నదులు, పర్వతాలు అన్నీ రూపాలు ధరించి అక్కడ ఉన్నాయి. కాలానికి సంబంధించిన క్షణాలు, నిమిషాలు, గడియలు, నెలలు, ఏళ్లు, ఋతువులు, యుగాలు కూడా అక్కడ కొలువై ఉన్నాయి. సుఖదుఖాలు, భయం, గెలుపు, ఓటములు, సత్వ, రజ, తమో గుణాలు వంటివి కూడా అక్కడ ఉన్నాయి. అటువంటి గొప్ప సభలోకి యమధర్మరాజు ప్రవేశించాడు. నిరంతరం పనితో ఉండే యముడు ఇలా ఎందుకు వచ్చాడు? ఆయన వెంట ఉన్న పాపపుణ్యాల పట్టికలో అన్నీ కొట్టివేతలు ఎందుకున్నాయి అని సభలోని వారు ఆశ్చర్యపోయాడు. యముడు వెళ్లి బ్రహ్మదేవుడి పాదాల మీద పడి, స్వామి నన్ను రక్షించు, అందరినీ ఏడిపించే నేను ఈరోజు పరాభవం పాలయ్యాను. చిత్రగుప్తుడు రాసిన పాపాలను నేనే కొట్టివేయవలసి వస్తుంది. ప్రజలందరూ వైశాఖ వ్రతం చేసి విష్ణులోకానికి వెళ్ళిపోతున్నారు. నేను ఇక్కడ పని లేకుండా ఉన్నాను అని బాధపడ్డాడు. అప్పుడు వాయుదేవుడు ముందుకు వచ్చి బ్రహ్మ పాదాలపై పడి ఉన్న యముడిని లేవదీసి ఓదార్చి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. యమధర్మరాజా, నిన్ను ఇంతలా అవమానించింది ఎవరు? నీ పనికి అడ్డుపడింది ఎవరు? ఆ పాపపుణ్యాల లెక్కలను తుడిచివేసింది ఎవరు? వివరంగా చెప్పు. మనందరికీ ప్రభువు ఒక్కడే ఉన్నాడు, భయపడకుండా చెప్పు అని అడిగాడు. అప్పుడు యమధర్మరాజు చాలా దీనంగా జరిగిందంతా ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. వైశాఖ పురాణం 16వ అధ్యాయం సంపూర్ణం. వైశాఖ పురాణం 17వ అధ్యాయం. వాయుదేవుడు చేసిన ఉపచారాలతో కొంచెం తేరుకున్న యముడు బ్రహ్మదేవుడితో తన మనసులోని బాధను ఇలా చెప్పుకున్నాడు. స్వామి, నా మాట వినండి. నేను నా కర్తవ్యాన్ని చేయకుండా అడ్డుకోబడ్డాను. నా పని నేను చేయలేకపోవడం నాకు మరణం కంటే ఎక్కువ బాధను కలిగిస్తోంది. శాస్త్రాల ప్రకారం ఒక అధికారి యజమాని దగ్గర జీతం తీసుకుంటూ తన బాధ్యతను సరిగ్గా నెరవేర్చలేకపోతే అతనికి వచ్చే జన్మలో కొయ్య పురుగు వంటి నీచ జన్మలు వస్తాయి. యజమాని సొమ్ముతో బతుకుతూ తన తెలివితేటలతో పనిని ఎగ్గొట్టేవాడు 100 కల్పాల పాటు నరకంలో ఉండి ఆ తర్వాత జంతువుగా పుడతాడు. పని చేయగలిగే శక్తి ఉండి కూడా ఇంట్లో ఖాళీగా కూర్చునేవాడు పిల్లిగా పుడతాడు. యజమాని చెప్పిన పనిని పాడు చేసేవాడు ఎలుకగా పుట్టి శిక్ష అనుభవిస్తాడు. ప్రభూ, మీ ఆజ్ఞ ప్రకారం నేను ప్రాణుల పాపపుణ్యాలను లెక్కగట్టి వారికి తగిన శిక్షలు వేస్తూ ధర్మబద్ధంగా పాలిస్తున్నాను. కాని ఇప్పుడు ఆ కీర్తిమంతుడు అనే రాజు వల్ల నేను నా పని చేయలేకపోతున్నాను. ఆ రాజు తన భూమండలమంతా వైశాఖ మాస వ్రతాన్ని తప్పనిసరి చేశాడు. దీనివల్ల పెద్దలను గౌరవించని వారు, తీర్థయాత్రలు చేయని వారు, చివరికి భయంకరమైన పాపాలు చేసిన వారు కూడా కేవలం ఈ వ్రతం చేయడం వల్ల పవిత్రులైపోతున్నారు. వారొక్కరే కాదు, వారి తల్లిదండ్రులు, తాతలు, ముత్తాతలు ఇలా
26 తరాల వారు నరకం నుండి తప్పించుకొని విష్ణులోకానికి వెళ్ళిపోతున్నారు. చివరికి వారి భార్య వైపు వారు ఇతర బంధువులు కూడా విష్ణులోకానికి చేరుకుంటున్నారు. నేను రాసిన పాపాల పట్టికలన్నీ కొట్టివేయబడుతున్నాయి. స్వామి, లోకంలో యజ్ఞాలు చేసినా, తీర్థయాత్రలకు వెళ్లినా, యుద్ధంలో వీరమరణం పొందినా లేదా కాశీ వంటి క్షేత్రాల్లో ప్రాణాలు విడిచినా ఇంతటి పుణ్యం రాదు. కానీ వైశాఖంలో పొద్దున్నే స్నానం చేసి విష్ణువును పూజించి కథలు విని దానాలు చేస్తే చాలు, పాపాత్ములు కూడా చాలా సులభంగా వైకుంఠానికి వెళ్ళిపోతున్నారు. ఇది నాకు అస్సలు నచ్చడం లేదు. అందరూ ఇలాగే చేస్తే వెళ్లే స్వర్గం నరకం రెండూ ఖాళీ అయిపోతాయి. మీ ఆజ్ఞను పాటిస్తున్న నా పనిని అడ్డుకున్న ఆ రాజు మీకు కూడా శత్రువే కదా, అతడిని మీరు శిక్షించాల్సిందే. ఇదిగో నా పాపపుణ్యాల పట్టిక, నా యమదండం. వీటిని మీ పాదాల దగ్గరే పెట్టేస్తున్నాను. మేఘాల్లో మెరుపు ఎలాగో నా జన్మ కూడా అలాగే నిరర్ధకమైపోయింది. కాని ఆ కీర్తిమంతుడిని కన్న తల్లి నిజంగా వీరమాత. నా రాతనే మార్చేసి జనులందరినీ విష్ణులోకానికి పంపిస్తున్న కొడుకును కన్నది ఆమె. ఇంతవరకు నా వ్రాతను మార్చగలిగిన వారు ఎవరూ లేరు. కాని ఈ రాజు అది చేసి చూపించాడు అని యముడు తన ఆవేదనను బ్రహ్మ ముందు వెళ్ళగక్కాడు. వైశాఖ పురాణం 17వ అధ్యాయం సంపూర్ణం. వైశాఖ పురాణం 18వ అధ్యాయం. యముడు పడుతున్న బాధను చూసి బ్రహ్మదేవుడు, యమధర్మరాజా, నువ్వు దీనికి ఇంతగా ఎందుకు బాధపడుతున్నావు? శ్రీహరి నామం ఎంత శక్తివంతమైనదో నీకు తెలియదా? ఒక్కసారి శ్రీహరి అని మనస్ఫూర్తిగా పిలిస్తే చాలు 100 అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యం వస్తుంది. ఎన్ని యజ్ఞాలు చేసినా పుణ్యం అయిపోయాక మళ్లీ జన్మించాల్సిందే. కాని విష్ణువుకు నమస్కరిస్తే పునర్జన్మ ఉండదు. మరణకాలంలో ఆయన్ని స్మరించినా చాలు, ఎలాంటి పాపి అయినా విష్ణులోకానికి వెళ్తాడు. అటువంటి విష్ణువుకు అత్యంత ఇష్టమైన ఈ వైశాఖ వ్రతాన్ని ఆచరించిన వారు మోక్షం పొందడంలో వింతేముంది? అంతేకాదు, ఒక అధికారి తన శక్తి కొలది పనిచేసి కూడా ఆ పని పూర్తి చేయలేకపోతే అతనికి నరకం రాదు. తన వల్ల కానప్పుడు ఆ విషయాన్ని యజమానికి చెబితే అతనికి ఎలాంటి దోషం ఉండదు. కీర్తిమంతుడు విష్ణుభక్తుడు, అతన్ని శిక్షించే శక్తి నాకు కూడా లేదు అని బ్రహ్మ స్పష్టం చేశారు. అప్పుడు యముడు, స్వామి, మీ మాట విన్నాను. ఆ కీర్తిమంతుడు వైశాఖ వ్రతాలు చేయిస్తూ భూమిని పరిపాలిస్తుంటే నా అధికారం సాగదు. ఆ రాజు ఈ వ్రతాన్ని మానుకొనేలా ఏదైనా ఉపాయం చెప్పండి అని అడిగాడు. బ్రహ్మదేవుడు యముడిని వెంట పెట్టుకుని క్షీరసముద్రం దగ్గర ఉన్న శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లారు. అక్కడ విష్ణుమూర్తిని స్తుతించగా ఆయన ప్రత్యక్షమయ్యారు. యముడి ముఖం వాడిపోయి ఉండడం చూసి విష్ణువు కారణం అడిగారు. బ్రహ్మగారు జరిగిందంతా వివరించి, స్వామి, నీ భక్తుడైన కీర్తిమంతుడి వల్ల యమలోకం ఖాళీ అయిపోయింది. యముడికి పరాభవం జరిగింది. నీ భక్తుడిని శిక్షించే శక్తి మాకు లేదు. నువ్వే ఈ సమస్యను తీర్చి యముడిని కాపాడు అని వేడుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తి నవ్వుతూ, నేను నా భార్య లక్ష్మీదేవినైనా నా ప్రాణాలనైనా వైకుంఠానైనా వదులుకుంటాను గాని నా భక్తుడిని మాత్రం వదులుకోను. నా మీద ఆధారపడిన భక్తుడిని నేను ఎలా శిక్షిస్తాను? అయితే యమధర్మరాజా, నీ బాధపోవడానికి ఒక ఉపాయం చెబుతాను విను. కీర్తిమంతుడికి నేను 10,000 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాను. అందులో 8,000 ఏళ్లు గడిచిపోయాయి. అతని తర్వాత వేణుడు అనే దుర్మార్గుడు రాజు అవుతాడు. వాడు అన్ని ధర్మాలను, వైశాఖ వ్రతాన్ని నాశనం చేస్తాడు. అప్పుడు నీకు మళ్లీ చాలా పని దొరుకుతుంది. అప్పటి వరకు ఓపిక పట్టు అని చెప్పాడు. అంతేకాకుండా యముడిని సంతోషపెట్టడానికి విష్ణువు ఒక గొప్ప వరాన్ని ఇచ్చారు. వైశాఖ వ్రతం చేసేవారు ప్రతిరోజు నీకు కూడా భాగం ఇచ్చేలా చేస్తాను. స్నానం చేసినప్పుడు నీకు అర్ఘ్యం ఇవ్వాలి. వ్రతం చివరలో నీ పేరుతో నీటితో నిండిన కలశాన్ని, పెరుగన్నాన్ని దానం చేయాలి. అలాగే నీకు భాగం ఇవ్వని వారి వ్రతం వ్యర్థమవుతుంది. అప్పుడు వారు నీలోకానికే వస్తారు అని చెప్పాడు. ఈ విషయం తన దూత అయిన సునందుడిని కీర్తిమంతుడి దగ్గరకు పంపారు. కీర్తిమంతుడు కూడా ఆ మాటలకు ఒప్పుకున్నాడు. దీనివల్ల యమధర్మరాజు శాంతించి తన లోకానికి వెళ్లాడు. అప్పటి నుండి వైశాఖ వ్రతం చేసేవారు ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు యముడిని తలుచుకొని అర్ఘ్యం ఇవ్వడం, పూర్ణిమ రోజున యముడి కోసం జలకలశం, పెరుగన్నం దానం చేయడం ఆచారమైంది. కీర్తిమంతుడు 10,000 ఏళ్లు పాలించి విష్ణులోకానికి వెళ్ళాక వేణుడు రాజు కావడంతో వైశాఖ ధర్మాలు లోకంలో కనుమరుగయ్యాయి. చివరిగా శృతదేవుడు ఒక విషయం చెప్పాడు. రాజా, ఒక కల్పంలో వేణుడు దుర్మార్గుడుగా ఉండవచ్చు, మరో కల్పంలో మంచివాడుగా ఉండవచ్చు. కాలాన్ని బట్టి కథలు మారినా మనం గ్రహించాల్సింది కీర్తిమంతుడి గొప్పతనం, వేణుడి దుష్టత్వం మాత్రమే. ఈ విధంగా నారదుడు అంబరీషుడికి వైశాఖ పురాణ విశిష్టతను వివరించారు. వైశాఖ పురాణం 18వ అధ్యాయం సంపూర్ణం. వైశాఖ పురాణం 19వ అధ్యాయం. నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ పురాణ విశిష్టతను వివరిస్తూ ఇలా అన్నారు. శృతకీర్తి మహారాజు శృతదేవ మహాముని పాదాలకు నమస్కరించి, స్వామి, వైశాఖ మాసం గొప్పతనాన్ని ఇంకా వినాలని ఉంది, దయచేసి వివరించండి అని వేడుకున్నాడు.
దానికి శృతదేవుడు ఇలా జవాబిచ్చాడు, రాజా, ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప భగవంతుడి కథలు వినాలనే బుద్ధి పుట్టదు. నీకు ఇలాంటి ఆసక్తి కలిగింది అంటే నీవు చాలా అదృష్టవంతుడివి. నీకు ముందు ముందు మరిన్ని శుభాలు కలగబోతున్నాయి. వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు తెల్లవారుజామున స్నానం చేసి విష్ణువును పూజించి ఆయన కథలు వింటూ శక్తి కొద్దీ దానాలు చేసేవారు ఖచ్చితంగా వైకుంఠానికి వెళ్తారు. అయితే వైశాఖ పురాణం చెబుతున్నప్పుడు శ్రద్ధగా వినకుండా వేరే పనుల మీద మనసు పెట్టేవాడు అజ్ఞాని. వాడు రౌరవ నరకానికి వెళ్లి పిశాచంలా పుడతాడు. దీనికి ఉదాహరణగా ఒక గొప్ప కథను చెబుతాను విను. పూర్వం గోదావరి తీరంలో బ్రహ్మేశ్వరం అనే పుణ్యక్షేత్రం ఉండేది. అక్కడ దూర్వాస మహాముని శిష్యులైన సత్యనిష్ఠుడు, తపోనిష్ఠుడు అనే ఇద్దరు ఉండేవారు. వారిద్దరూ గొప్ప జ్ఞానులు, ఉపనిషత్తులు చదివినవారు, భిక్షాటనతో బతికే పుణ్యాత్ములు. వారిలో సత్యనిష్ఠుడికి శ్రీహరి కథలు అంటే ప్రాణం. ఎవరైనా కథలు చెబుతుంటే పనులన్నీ మానేసి రాత్రింబవళ్లు వినేవాడు. ఒకవేళ ఎవరూ లేకపోతే తానే ఇతరులకు కథలు చెప్పేవాడు. చివరకు వినేవారు కూడా ఎవరూ లేకపోతే తనలో తానే ఆ కథలను తలుచుకుంటూ ఉండేవాడు. తీర్థయాత్రలు, క్షేత్ర దర్శనాల కంటే అతనికి విష్ణు కథలు వినడమే ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేది. విష్ణు కథలు లేనప్పుడు మాత్రమే తన సొంత పనులు చూసుకునేవాడు. భగవంతుడి కథలు వినడం వల్ల మనసు శుద్ధి అవుతుందని, దానివల్ల భక్తి పెరిగి ఆ పరబ్రహ్మ హృదయంలో కనిపిస్తాడని అతడు నమ్మేవాడు. చిత్తశుద్ధి లేని కర్మలు వ్యర్థమని, గుడ్డివాడికి అద్దం చూపించినట్టు ప్రయోజనం ఉండదని అతను భావించేవాడు. విష్ణు కథలు సజ్జనులు లేని చోట గంగా తీరమైనా సరే అది ఉండదగినది కాదని, అటువంటి చోట మరణించేవారు కుక్కలై పుడతారని సత్యనిష్ఠుడు నమ్మేవాడు. మరోవైపు తపోనిష్ఠుడు మాత్రం కేవలం పూజలు, జపాలు వంటి కర్మలకే ప్రాధాన్యత ఇచ్చేవాడు. ఎవరైనా దేవుడి కథలు చెబుతుంటే అది తన పూజకు ఆటంకం అనుకొని వినకుండా దూరంగా వెళ్లిపోయేవాడు. కేవలం తన నియమాలను పాటించడమే గొప్ప అనుకునేవాడు తప్ప భగవంతుణ్ణి స్మరించడం, కథలు వినడం గొప్పదని అనుకోలేదు. ఆ అహంకారంతోనే అతను కొంతకాలానికి మరణించి చిన్నకర్ణుడు అనే పేరుతో పిశాచమై పుట్టాడు. ఒక అడవిలో జమ్మి చెట్టు మీద నివసిస్తూ ఎండిపోయిన పెదవులతో, నోటితో, ఆకలి దప్పికలతో కొన్ని వేల సంవత్సరాల పాటు నరకయాతన అనుభవించాడు. అతనికి నీటి చుక్క నిప్పులాగా, పళ్ళు విషంలాగా అనిపించేవి. అతను పడుతున్న బాధను చూసేవారు కూడా ఎవరూ లేక విలవిలలాడిపోయేవాడు. ఒకరోజు సత్యనిష్ఠుడు ఏదో పనిమీద ఆ అడవిదారిలో వెళ్తుంటే అక్కడ ఏడుస్తూ శరణు కోరుతున్న పిశాచాన్ని చూశాడు. జాలిపడి భయపడకు అని ధైర్యం చెప్పి కారణం అడిగాడు. అప్పుడు ఆ పిశాచం, నేను మీతో పాటే దుర్వాస ముని దగ్గర చదువుకున్న తపోనిష్ఠుడిని. కర్మల మీద ఉన్న మమకారంతో విష్ణు కథలను వినకుండా మూర్ఖంగా ఉన్నాను కాబట్టే నాకు ఈ గతి పట్టింది. నన్ను మీరే రక్షించాలి అని ఏడ్చింది. అప్పుడు సత్యనిష్ఠుడు ఎంతో దయతో తాను వైశాఖ పురాణం విన్నప్పుడు కలిగిన పుణ్యంలో కేవలం 2 గడియల కాలం పుణ్యాన్ని ఆ పిశాచానికి ధారపోశాడు. అంతే. ఆ పుణ్య ప్రభావంతో తపోనిష్ఠుడి పిశాచి రూపం పోయి దివ్యదేహం వచ్చింది. అతను సత్యనిష్ఠుడికి కృతజ్ఞతలు చెప్పుకొని విష్ణువు పంపిన విమానం ఎక్కి వైకుంఠానికి వెళ్లిపోయాడు. రాజా, గంగా ప్రవాహం కంటే, పుణ్యక్షేత్రాల కంటే విష్ణు కథాశ్రవణం ఎంతో పవిత్రమైనది. ఆ పరమాత్మ అందరిలోనూ ఉన్నాడు. సర్వవ్యాపి, నిర్గుణుడు. ఆయనే నారాయణుడు, ఆయనే శివుడు. అంతా బ్రహ్మమయమే అని గ్రహించాలి. రకరకాల రూపాల్లో కనిపిస్తున్న ఆ పరమేశ్వరుడు ఒక్కడే అని శృతదేవుడు శృతకీర్తికి వివరించాడు. వైశాఖ పురాణం 19వ అధ్యాయం సంపూర్ణం. వైశాఖ పురాణం 20వ అధ్యాయం. నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ మాస గొప్పతనాన్ని వివరిస్తూ పురుయసుడు అనే రాజు కథను ఇలా చెప్పారు. పూర్వం పాంచాల దేశంలో పుణ్యశీలుడు అనే రాజు ఉండేవాడు. ఆయన కొడుకు పేరు పురుయసుడు. తండ్రి తర్వాత పురుయసుడు రాజయ్యాడు. ఆయన చాలా ధైర్యవంతుడు, ధర్మబద్ధంగా పాలించేవాడు. కాని తన పూర్వజన్మ పాపాల వల్ల అనుకోకుండా ఆయన సంపదనంతా కోల్పోయాడు. గుర్రాలు, ఏనుగులు, సైన్యం అంతా నశించిపోయాయి. చివరకు రాజ్యం కూడా శత్రువుల పాలైపోయింది. దాంతో ఆయన తన భార్య శిఖినితో కలిసి ఒక పర్వత గుహలో దాక్కొని ఏకంగా 53 ఏళ్ల పాటు అడవుల్లోనే గడిపాడు. నేను మంచి వంశంలో పుట్టాను, అందర్నీ గౌరవించాను, ఎప్పుడూ దేవుడిని నమ్మాను, మరి నాకెందుకు ఈ కష్టాలు వచ్చాయి అని ఆయన తన గురువులైన యాజుడు, ఉపయాజుడు అనేవారిని తలుచుకున్నాడు. ఆయన తలుచుకోగానే ఆ మునులు అక్కడికి వచ్చారు. రాజు తన బాధను చెప్పుకోగా ఆ మునులు కాసేపు ధ్యానం చేసి ఇలా చెప్పారు. రాజా, నీ కష్టాలకు కారణం నీ పూర్వజన్మలే. 10 జన్మల క్రితం నువ్వు చాలా క్రూరమైన వేటగాడివి. నీలో ఏనాడు దయ ఉండేది కాదు, దేవుడిని నమ్మలేదు. గత జన్మలో సహ్యపర్వతం మీద ఉంటూ బాటసార్లను దోచుకుంటూ బతికావు. అడవిలో జంతువులను, పక్షులను, చివరికి పసిబిడ్డలను కూడా చంపేవాడివి. ఆ పాపం వల్లే నీకిప్పుడు సంతానం లేదు. శత్రువుల వల్ల ఈ భయం కలిగింది.
మరి కిరాతుడిగా అంత పాపం చేసిన వాడు ఈ జన్మలో రాజుగా ఎలా పుట్టాడు? దానికి మునులు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు. నువ్వు కిరాతుడుగా ఉన్నప్పుడు ఒకసారి అడవిలో ఇద్దరు వైశ్యులను కర్షణుడు అనే మునిని చూశావు. నువ్వు వారిని అడ్డగించి ఒక వైశ్యుడిని చంపావు. రెండోవాడు భయంతో తన ధనాన్ని పొదల్లో దాడ్చి పారిపోయాడు. కర్షణ మహాముని కూడా నీకు భయపడి పరుగెత్తి ఎండవేడికి తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయాడు. నిజానికి నువ్వు ఆ ముని మీద జాలితో సేవ చేయలేదు. ఆ వైశ్యుడు డబ్బు ఎక్కడ దాచాడో మునిని అడిగి తెలుసుకోవాలని ఆయన మొహం మీద నీళ్లు చల్లి ఆకులతో విసిరి సేద తీర్చావు. ఆయన తెలివిలోకి వచ్చాక డబ్బు ఎక్కడ ఉందో చెప్పు, లేకపోతే చంపేస్తాను అని బెదిరించావు. ఆయన ప్రాణభయంతో ఆ డబ్బున్న చోటు చూపించాడు. ఆ తర్వాత నువ్వు ఆయనకు అడవి నుండి బయటకు వెళ్లే దారి, నీళ్లు దొరికే చెరువు చూపించి ఈ మోదుగా ఆకులతో విసురుకో, చల్లగా ఉంటుంది అని ఇచ్చి పంపావు. నువ్వు ఆ మునికి సేవ చేసింది నీ స్వార్థం కోసమే అయినా ఆ సమయం వైశాఖ మాసం అవ్వడం వల్ల ఆ చిన్న సేవ నీకు అపారమైన పుణ్యాన్ని ఇచ్చింది. ఆ పుణ్యం వల్లే నువ్వు ఈ జన్మలో రాజవంశంలో పుట్టావు. నీ కష్టాలు తీరి పోయిన రాజ్యం మళ్లీ రావాలంటే ఇప్పుడు వైశాఖ వ్రతం చెయ్యి. ఒక ఆవును దూడతో సహా దానమివ్వు. గొడుగు దానం చెయ్యి. సూర్యోదయానికి ముందే స్నానం చేసి విష్ణువును పూజించు అని మునులు సలహా ఇచ్చి వెళ్లిపోయారు. పురియసుడు గురువులు చెప్పినట్టే భక్తితో వైశాఖ వ్రతం దానధర్మాలు చేశాడు. ఆ వ్రత ప్రభావంతో ఆయన బంధువులందరూ మళ్లీ ఆయన దగ్గరకు వచ్చారు. శత్రువులు భయంతో రాజ్యాన్ని వదిలి పారిపోయారు. రాజు తన రాజ్యాన్ని తిరిగి పొందడమే కాకుండా కుమారస్వామి అంతటి సమర్థులైన 5 కొడుకులను పొందాడు. రాజ్యం వచ్చినా రాజు గర్వపడకుండా ప్రతి ఏటా వైశాఖ వ్రతం చేస్తూనే ఉన్నాడు. ఆయన భక్తికి మెచ్చిన శ్రీ మహావిష్ణువు వైశాఖ శుద్ధ తృతీయ అంటే అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవితో కలిసి ప్రత్యక్షమయ్యాడు. ఆ స్వామిని చూసి పురియసుడు ఆనందంతో పులకించిపోయి భక్తితో స్తుతించాడు. వైశాఖ పురాణం 20వ అధ్యాయం సమాప్తం. వైశాఖ పురాణం 21వ అధ్యాయం. తన కళ్ల ముందు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమవ్వగానే పాంచాలరాజు పురియసుడు ఆనందంతో పులకించిపోయాడు. వెంటనే లేచి స్వామికి నమస్కరించాడు. ఆయన కళ్ల వెంట ఆనంద బాష్పాలు కారాయి. లోకమంతటినీ పవిత్రం చేసే గంగమ్మ పుట్టిన ఆ పరమాత్మ పాదాలను కడిగి ఆ పవిత్ర జలాన్ని తన తలపై జల్లుకున్నాడు. తన దగ్గరున్న ఖరీదైన వస్త్రాలు, నగలు, గంధం, పూలు, నైవేద్యం, చివరకు తన శరీరాన్ని, సంపదను, సర్వస్వాన్ని ఆ స్వామికి అర్పించి 25 తత్వాల సారంతో కూడిన స్తోత్రాన్ని పఠించాడు. పురియసుడు చేసిన స్తోత్రానికి శ్రీ మహావిష్ణువు ఎంతో సంతోషించాడు. ఆయన కళ్ళు తామర పువ్వుల్లా వికసించాయి. గంభీరమైన స్వరంతో, నాయనా, నీ నిశ్చల భక్తికి మెచ్చాను. నీకు 10,000 సంవత్సరాల ఆయుష్షును, అపారమైన సంపదలను ఇస్తున్నాను. చివరకు నీకు మోక్షం కూడా లభిస్తుంది. నీవు చేసిన ఈ స్తోత్రంతో నన్ను ఎవరైతే పూజిస్తారో వారికి ఇహలోక సుఖాలు, పరలోక మోక్షం రెండూ ఇస్తాను. నేను నీకు ప్రత్యక్షమైన ఈ రోజు అక్షయ తృతీయ. ఈ రోజున చేసే ఏ చిన్న పుణ్యకార్యమైనా, దానమైనా అక్షయంగా ఉంటుంది. ఎవరైనా మొహమాటానికి చేసినా, బలవంతంగా చేసినా సరే, వైశాఖ స్నానం చేసిన వారికి నేను మోక్షాన్ని ఇస్తాను. ఈ రోజున పితృదేవతలకు శ్రాద్ధం నిర్వహిస్తే వారికి అనంతమైన పుణ్యం లభిస్తుంది. ఈ రోజున బ్రాహ్మణునికి గోదానం చేస్తే సర్వసంపదలు లభిస్తాయి. ఎద్దును దానం చేస్తే అకాల మృత్యువు కూడా తొలగిపోయి దీర్ఘాయువు లభిస్తుంది. ఈ మాసానికి నా పేరే ఉంది కాబట్టి ఇది నాకు ఎంతో ఇష్టమైన మాసం. అన్ని వ్రతాలు వదిలేసిన వారైనా సరే వైశాఖ వ్రతం చేస్తే వారిని రక్షిస్తాను అని చెప్పాడు. శ్రీ మహావిష్ణువు పురియసుడికి ఇన్ని వరాలు ఇచ్చి అంతర్ధానమయ్యాడు. ఆ రాజు చిరకాలం ధర్మబద్ధంగా రాజ్యాన్ని ఏలి తన భార్యాబిడ్డలు, బంధువులందరితో కలిసి వైశాఖ వ్రతాన్ని ఆచరించి చివరికి విష్ణు సాన్నిధ్యాన్ని పొందాడు. ఈ కథను చదివిన వారు, విన్నవారు సర్వపాపాల నుండి విముక్తులవుతారని శృతదేవ మహాముని శృతకీర్తికి వివరించారు. వైశాఖ పురాణం 21వ అధ్యాయం సమాప్తం. వైశాఖ పురాణం 22వ అధ్యాయం. నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ మాస విశిష్టతను ఇలా వివరిస్తున్నారు. శృతదేవ మహాముని చెప్పిన కథలు విన్నాక శృతకీర్తి మహారాజుకు అస్సలు తృప్తి కలగలేదు. ఆయన మునితో ఇలా అన్నాడు, స్వామి, ఈ వైశాఖ మహిమలు, విష్ణు కథలు వింటుంటే నాకు బ్రహ్మ పదవి గాని, మోక్షం గాని వద్దనిపిస్తోంది. నా మీద దయ ఉంచి ఇంకా కొన్ని దివ్యమైన ధర్మాలను వివరించండి అని వేడుకున్నాడు. దానికి శృతదేవుడు సంతోషించి మరో అద్భుతమైన కథను చెప్పడం మొదలుపెట్టాడు. పంపా తీరంలో శంఖుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఒకసారి ఆయన వైశాఖ మాసంలో గోదావరి తీరానికి వస్తూ దారిలో ఉన్న ముళ్ళు, రాళ్లు నిండిన దట్టమైన అడవిలో ప్రయాణిస్తున్నాడు. మధ్యాహ్నపు ఎండ మండిపోతుంది.
కాళ్లు కాలుతున్నాయి. ఆ బాధ తట్టుకోలేక ఒక చెట్టు నీడన కూర్చున్నాడు. అప్పుడే ఒక క్రూరమైన బోయవాడు విల్లు పట్టుకుని అక్కడికి వచ్చాడు. వాడు ఏమాత్రం దయలేకుండా సూర్యుడిలా ప్రకాశిస్తున్న శంఖుడిని బెదిరించి వాడు వేసుకున్న రత్నకుండలాలు, గొడుగు, చెప్పులు, కమండలం అన్ని లాగేసుకుని వెళ్ళిపోమ్మన్నాడు. శంఖుడు నిస్సహాయంగా కాలుతున్న నేలమీద నడవలేక పడుతున్న బాధను చూసి ఆ బోయవాడికి ఎందుకో మనసు కరిగింది. వాడు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి తాను దొంగిలించిన పాదుకలను తిరిగి ఇచ్చేశాడు. అలా ఇస్తే తనకి కూడా కొంచెం పుణ్యం వస్తుందని వాడికి అనిపించింది. ఆ చెప్పులు తొడుక్కున్న శంఖుడికి ఎంతో హాయిగా అనిపించి ఆ బోయవాడిని మనస్ఫూర్తిగా దీవించాడు. నీకు ఇంత మంచి బుద్ధి పుట్టిందంటే అది ఖచ్చితంగా ఈ వైశాఖ మాసపు గొప్పతనమే అని చెప్పాడు. బోయవాడు ఆశ్చర్యపోయి, నీ దగ్గర లాక్కున్నవి నీకే ఇస్తే పుణ్యం ఎలా వస్తుంది? ఈ నెల అంత ప్రత్యేకమేంటి అని అడిగాడు. దానికి శంఖుడు, ఏ పుణ్యకార్యానికైనా ఫలితం వచ్చే జన్మలో దక్కుతుందేమో కాని వైశాఖ మాసంలో చేసే దానానికి మాత్రం వెంటనే ఫలితం వస్తుందని వివరించాడు. గయా, గంగా, ప్రయాగ, కాశీ, గోదావరి, కృష్ణా వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లినా రాని పుణ్యం వైశాఖ వ్రతం గురించి విన్నా పాటించినా వస్తుందని చెప్పాడు. నువ్వు చెప్పులు ఇవ్వడం వలన నీ పాపాలన్నీ పోతాయని చెప్పాడు. వారు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా పక్కనే ఒక సింహం, ఒక ఏనుగు భయంకరంగా పోరాడుకుంటున్నాయి. కాని శంఖుడు చెబుతున్న వైశాఖ మహిమను వినగానే ఆ రెండు జంతువుల జన్మలు పోయి వారికి దివ్యరూపాలు వచ్చాయి. వెంటనే ఆకాశం నుండి విమానాలు దిగాయి. ఆ దివ్య పురుషులు శంఖుడికి నమస్కరించి తాము మతంగ మహర్షి కొడుకులైన దంతిలుడు, కోహలుడు అని చెప్పారు. పూర్వం తమ తండ్రి వైశాఖ మాసంలో చలివేంద్రాలు పెట్టమని, సేవ చేయమని చెబితే వినకుండా ఎగతాళి చేశామని, అందుకే ఆయన కోపంతో మమ్మల్ని జంతువులుగా పుట్టమని శపించారని వివరించారు. ఎప్పుడైతే ఎవరైనా వైశాఖ ధర్మాల గురించి చర్చించుకుంటూ ఉండగా వింటారో అప్పుడే మాకు శాప విముక్తి కలుగుతుందని మా తండ్రి చెప్పారని, ఇప్పుడు నీ మాటల వల్ల మాకు మోక్షం లభించిందని కృతజ్ఞతలు చెప్పుకొని వారు విమానమెక్కి వెళ్లిపోయారు. ఇది చూసిన బోయవాడికి ఒక్కసారిగా జ్ఞానోదయం అయింది. వాడిలో ఉన్న హింసా ప్రవృత్తి మొత్తం పోయి మనసు పవిత్రమైంది. ఆశ్చర్యంతో వాడు శంఖుడి పాదాల మీద పడి పశ్చాత్తాపం చెందాడు. ఇదంతా నారదుడు అంబరీషుడికి వివరిస్తూ వైశాఖ మాస మహిమ అంతటి గొప్పదని ముగించారు. వైశాఖ పురాణం 22వ అధ్యాయం సంపూర్ణం. వైశాఖ పురాణం 23వ అధ్యాయం. నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ మాస విశిష్టతను వివరిస్తూ శంఖుడు కిరాతుడి కథను ఇలా కొనసాగించాడు. కిరాతుడు శంఖుడితో చాలా వినయంగా మాట్లాడుతూ, మహానుభావా, నేను ఎంతో పాపిని, నీచమైన బోయకులంలో పుట్టినవాడిని. కాని నీ దయ వల్ల నాలో ఈరోజు ఒక మంచి మార్పు వచ్చింది. సజ్జనుల సాంగత్యం ఎప్పుడూ చేడు చేయదు కదా, అందుకే నన్ను మీ శిష్యుడిగా స్వీకరించి నాకు జ్ఞానాన్ని ప్రసాదించి నాలోని హింసా ప్రవృత్తి మళ్లీ రాకుండా చూడమని వేడుకున్నాడు. గంగానది పాపాలను కడిగేసినట్లుగా మీలాంటి వారు మందబుద్ధి కలవారిని కూడా ఉద్ధరిస్తారని నాపై దయచూపమని ప్రార్థించాడు. ఆ బోయవాడి మాటలు విన్న శంఖుడు చాలా ఆశ్చర్యపోయి ఇదంతా వైశాఖ మాస మహిమ అని గ్రహించాడు. అప్పుడు శంఖుడు కిరాతుడితో మాట్లాడుతూ, నాయనా, నీకు మంచి జరగాలని కోరుకుంటే విష్ణువుకు ప్రీతికరమైన వైశాఖ ధర్మాలను పాటించు. ప్రస్తుతం ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి నీరు, నీడ ఉన్న చోటుకు వెళ్లి అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఈ మాస గొప్పతనాన్ని నీకు వివరిస్తాను అని అన్నాడు. కిరాతుడు శంఖుడిని కొంచెం దూరంలో ఉన్న ఒక అందమైన సరస్సు దగ్గరకు తీసుకువెళ్లాడు. ఆ సరస్సు హంసలు, కొంగలతో కలకలలాడుతూ కలువలు, తామరపూలతో ఎంతో మనోహరంగా ఉంది. చుట్టూ వెలగ చెట్లు, పళ్ల వృక్షాలు ఉండి ఆ ప్రాంతమంతా ప్రశాంతంగా ఉంది. శంఖుడు ఆ సరస్సులో స్నానం చేసి దేవుడికి పండ్లను నైవేద్యంగా పెట్టి తాను తిని కొన్నిటిని కిరాతుడికి కూడా ఇచ్చాడు. ఆ తర్వాత కిరాతుడిని చూసి, నాయనా, వైశాఖ మాస ధర్మాలు చాలా సులభమైనవి, కాని గొప్ప ఫలితాలను ఇస్తాయి. నీకు ఏ విషయం గురించి తెలుసుకోవాలని ఉందో అడుగు అని అన్నాడు. అప్పుడు కిరాతుడు తనకు ఈ అజ్ఞానంతో కూడిన బోయజన్మ ఎందుకు వచ్చిందో చెప్పమని కోరగా శంఖుడు కాసేపు ధ్యానం చేసి అతని పూర్వజన్మ వృత్తాంతాన్ని వివరించడం మొదలుపెట్టాడు. పూర్వజన్మలో నీవు శాకల నగరంలో నివసించే స్తంభుడు అనే బ్రాహ్మణుడివి. నీ భార్య కాంతిమతి ఎంతో పతివ్రత, గొప్ప గుణవతి. కాని నీవు ఒక వేశ్య వ్యామోహంలో పడి నీ ఆచారాలను వదిలేసి నీచంగా బతికావు. నీ భార్య నీకు, నీ ఇష్టమైన ఆ వేశ్యకు కూడా ఎంతో ఓర్పుతో సేవలు చేసేది.
ఒకరోజు నీవు తినకూడని ఆహారాన్ని తిని అనారోగ్యం పాలయ్యావు. నీ దగ్గర డబ్బు లేకపోవడంతో ఆ వేశ్య నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది. కాని నీ భార్య మాత్రం నిన్ను కంటికి రెప్పలా చూసుకుంది. నీవు పశ్చాత్తాపం చెందినా చనిపోయే సమయంలో నీ సేవలు చేసిన భార్యను కాకుండా నిన్ను వదిలేసిన వేశ్యను తలుచుకుంటూ ప్రాణాలు విడిచావు. అయితే నీవు చనిపోయే ముందు నీ భార్య ఒక మంచి పని చేసింది. మీ ఇంటికి దేవలుడు అనే మహర్షి వస్తే నీకు ధర్మకార్యాల మీద ఆసక్తి లేదని తెలిసి ఆయనను ఒక వైద్యుడని అబద్ధం చెప్పి నీ చేత ఆయనకు పానకం ఇప్పించి పాదాలు కడిగించింది. నీవు ఆ మహర్షిని వైద్యుడనుకుని సేవ చేసినా అది వైశాఖ మాసంలో జరగడం వల్ల నీకు ఈ జన్మలో ఒక మహాత్ముడిని కలిసి జ్ఞానాన్ని పొందే అదృష్టం కలిగింది. నీ భార్య మాత్రం నీతో పాటు సహగమనం చేసి వైశాఖ మాసంలో మునిని సేవించిన పుణ్యం వలన నేరుగా విష్ణులోకానికి వెళ్ళిపోయింది. నీవు మరణించేటప్పుడు వేశ్యను తలుచుకోవడం వల్ల ఈ కిరాత జన్మ వచ్చిందని, కాని ఆనాడు మునిని సేవించడం వల్ల నీకు ఇప్పుడు ఈ మంచి బుద్ధి కలిగిందని శంఖుడు వివరించాడు. ఇదంతా తన వైశాఖ వ్రత మహిమ వల్లే తెలిసిందని చెబుతూ ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే అడగమని శంఖుడు ఆ కిరాతుడితో అన్నాడు. ఈ కథను నారద మహర్షి అంబరీషుడికి వినిపించాడు. వైశాఖ పురాణం 23వ అధ్యాయం సంపూర్ణం. వైశాఖ పురాణం 24వ అధ్యాయం. నారద మహర్షి అంబరీష మహారాజుతో వైశాఖ మాస విశిష్టతను వివరిస్తూ శంఖుడు కిరాతుడి మధ్య జరిగిన సంభాషణను ఇలా కొనసాగించారు. శంఖ మహాముని చెప్పిన విషయాలు విన్న కిరాతుడు ఎంతో వినయంగా, స్వామి, విష్ణువును పూజించడం గొప్పదని చెప్పారు కదా, అసలు ఆ విష్ణువెవరు, ఆయన లక్షణాలు ఏంటి, ఆయన్ని ఎలా తెలుసుకోవాలి, ఏ పనులు చేస్తే ఆయన సంతోషిస్తాడు అని అడిగాడు. అప్పుడు శంఖుడు చిరునవ్వుతో ఇలా వివరించాడు. నాయనా, శ్రీ మహావిష్ణువు రూపం మన ఆలోచనలకు అందనిది. ఆయన బ్రహ్మ మొదలైన దేవతలకు కూడా పూర్తిగా అర్థం కానివాడు. ఆయన సృష్టికర్తలకు కూడా అధిపతి, గుణాలకు అతీతుడు, అనంతుడు, సచ్చిదానంద స్వరూపుడు. ఈ ప్రపంచంలో అన్ని నశించినా ఆయన స్థానం మాత్రం శాశ్వతంగా ఉంటుంది. సృష్టి, స్థితి, లయ అన్నీ ఆయన వల్లనే జరుగుతాయి. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాల ద్వారా మాత్రమే ఆయన్ని తెలుసుకోవడం సాధ్యం. కేవలం తర్కంతో లేదా ఇంద్రియాలతో ఆ పరమాత్మను ఎవరూ గ్రహించలేరు. లోకంలో గొప్పతనాన్ని బట్టి ఒక క్రమం ఉంటుందని శంఖుడు వివరించాడు. సామాన్య మనుషుల కంటే రాజు గొప్పవాడు, రాజు కంటే గంధర్వులు, వారికంటే దేవతలు గొప్పవారు, ఇలా ఒక్కొక్కరికంటే మరొకరు శక్తివంతులు. దేవతల కంటే సప్తర్షులు, వారికంటే అగ్ని, సూర్యుడు, గురువు, ఇలా వెళ్తే ఇంద్రుడు వస్తాడు. ఇంద్రుని కంటే గిరిజాదేవి, ఆమె కంటే శివుడు, శివుడి కంటే బుద్ధి, బుద్ధి కంటే మహాప్రాణము చాలా గొప్పవి. ఈ ప్రాణము నుండే సమస్త విశ్వం పుట్టింది. అన్నీ ప్రాణం మీదనే ఆధారపడి ఉన్నాయి. ప్రాణం వల్లనే సర్వము కదులుతోంది. లక్ష్మీదేవి కటాక్షం వల్ల ప్రాణం నిలిచి ఉంటే ఆ లక్ష్మీదేవికి శ్రీమన్నారాయణుడే ఆధారం. ఆ విష్ణువు కంటే గొప్పవారు గాని సమానులు గాని ఈ సృష్టిలో ఎవరూ లేరు. ఇదంతా విన్న కిరాతుడు, స్వామి, ప్రాణము అన్నింటికంటే గొప్పదని ఎలా చెప్పగలరు అని అడగగా శంఖుడు ఒక కథ చెప్పాడు. పూర్వం శ్రీ మహావిష్ణువు దేవతల్లో ఎవరు గొప్పవారో తేల్చాలనుకున్నారు. మీలో ఎవరు గొప్పవారో వారినే బ్రహ్మదేవుడి తర్వాత యువరాజుగా చేస్తాను అని ఆయన ఒక పరీక్ష పెట్టారు. ఒక స్థూల శరీరంలో దేవతలందరూ తమ అంశలతో నివసిస్తుంటారు. ఏ దేవుడు బయటకు వెళ్తే ఆ శరీరం పడిపోతుందో, మళ్ళీ ఎవరు ప్రవేశిస్తే అది లేస్తుందో వారే గొప్పవారు అని నిర్ణయించారు. ముందుగా పాదాలకు అధిపతి అయిన జయంతుడు బయటకు వెళ్తే శరీరం కుంటిదైంది, కాని పడిపోలేదు. కళ్లకు అధిపతి సూర్యుడు వెళ్తే గుడ్డిదైంది, కాని ప్రాణం పోలేదు. ఇలా చెవులు, ముక్కు, నాలుక వంటి ఇంద్రియాలకు అధిపతులైన దేవతలందరూ ఒక్కొక్కరుగా వెళ్లినా శరీరం ఏదో ఒక లోపంతో బతికే ఉంది. కాని ఎప్పుడైతే ప్రాణం బయటికి వచ్చిందో ఆ శరీరం వెంటనే నిశ్చేష్టమై కింద పడిపోయింది. మళ్లీ దేవతలందరూ లోపలికి వెళ్లినా ఆ శరీరం లేవలేదు. కాని ప్రాణము లోపలికి ప్రవేశించగానే అది వెంటనే లేచి నిలబడింది. దీన్ని బట్టి ప్రాణమే సర్వోత్తమమని దేవతలందరూ అంగీకరించారు. విష్ణువు తప్ప మిగిలిన ఏ దేవుడు ప్రాణాన్ని కాదనలేరు. ప్రాణం ఇంత గొప్పదైతే మరి లోకంలో ఆయన మహిమ ఎందుకు అంతగా ప్రసిద్ధి చెందలేదని కిరాతుడు అడిగాడు. దానికి శంఖుడు ఇలా జవాబిచ్చాడు. పూర్వం ప్రాణపురుషుడు గంగా తీరంలో అశ్వమేధ యాగం చేయడానికి సిద్ధమయ్యాడు. ఆ సమయంలో నాగళ్లతో నేలను దున్నిస్తూ ఉండగా అక్కడొక పుట్టలో తపస్సు చేసుకుంటున్న కణ్వ మహామునికి ఆ నాగలి తగిలి తపోభంగం అయింది. కోపించిన ముని
అందరిలో నేనే గొప్పవాడిని అని గర్వంతో నా తపస్సును పాడు చేశావు కాబట్టి ముల్లోకాలలో నీకు ప్రఖ్యాతి ఉండదు. భూలోకంలో నీ గురించి ఎవరూ చెప్పుకోరు అని శపించాడు. దానికి ప్రాణదేవుడు కూడా కోపంతో, నేను తెలియక చేసిన పనికి నన్ను శపించావు కాబట్టి నువ్వు గురువుకే ద్రోహం చేస్తావు అని ఎదురు శాపం ఇచ్చాడు. ఆ కణ్వ మహాముని శాపం వల్లే ప్రాణదేవుడి మహిమ లోకంలో అంతగా ప్రసిద్ధి చెందలేదని శంఖుడు వివరించాడు. ఇది వైశాఖ పురాణంలోని కథ అని నారద మహర్షి అంబరీషుడికి తెలియచేశారు. వైశాఖ పురాణం 24వ అధ్యాయం సమాప్తం. నారదుడు అంబరీష మహారాజుతో శంఖుడు కిరాతుడి మధ్య జరిగిన సంభాషణను ఇలా కొనసాగించాడు. శంఖ మహాముని మాటలు విన్న కిరాతుడు, స్వామి, ఈ లోకంలో భగవంతుడు సృష్టించిన కోట్ల కొలది జీవులు రకరకాల స్వభావాలతో వేర్వేరు దారుల్లో ఎందుకు ఉంటున్నారు? దీనికి అసలు కారణం ఏంటి అని అడిగాడు. అప్పుడు శంఖుడు ఇలా వివరించాడు. నాయనా, సత్వ, రజో, తమో అనే 3 గుణాల వల్లే జీవులు ఏర్పడ్డారు. ఎవరి గుణాన్ని బట్టి వారు ఆయా పనులు చేస్తూ ఉంటారు. తాము చేసే కర్మలను బట్టి ఈ గుణాల పాళ్ళు మారుతుంటాయి. ఎక్కువ పుణ్యం చేస్తే ఎక్కువ సుఖం, పాపం చేస్తే దుఃఖం కలగడం సహజం. తామస గుణం ఉన్నవారు క్రూరంగా ఉంటూ రాక్షస, పిశాచ జన్మలు పొందుతుంటారు. రాజస గుణం ఉన్నవారు పుణ్యపాపాలు రెండూ చేస్తూ స్వర్గ నరకాల మధ్య తిరుగుతూ ఉంటారు. ఇక సాత్విక గుణం ఉన్నవారు దయ, జాలి కలిగి ఉత్తమ లోకాలను చేరుకుంటారు. భగవంతుడు అందర్నీ సమానంగానే చూస్తాడు. కానీ జీవుల కర్మలను బట్టే ఫలితాలు ఉంటాయి. ఒక తోటమాలి అన్ని చెట్లకు ఒకేలా నీళ్లు పోసినా అది ముళ్ల చెట్ట లేక పండ్ల చెట్ట అనేది ఆ విత్తనం మీద ఆధారపడి ఉంటుంది. దేవుడు ఆ తోటమాలి వంటివాడు. మన కర్మలే ఆ విత్తనాలు. ముక్తి ఎప్పుడు కలుగుతుంది అని కిరాతుడు అడగగా శంఖుడు బ్రహ్మదేవుడి కాలమానం గురించి చెప్పాడు. 4000 యుగాలు బ్రహ్మకు ఒక పగలు, మరో 4000 యుగాలు ఒక రాత్రి. ఇలా 100 ఏళ్లు గడిస్తే ఒక బ్రహ్మకల్పం అంటారు. ప్రళయాలు 3 రకాలుగా ఉంటాయి. మనుషులు మాత్రమే నశించేది మానవ ప్రళయం. బ్రహ్మ నిద్రపోయినప్పుడు లోకాలు నశించేది దినప్రళయం. బ్రహ్మ 100 ఏళ్లు పూర్తయ్యాక వచ్చేది బ్రహ్మ ప్రళయం. మన్వంతర ప్రళయంలో 3 లోకాలు మాత్రమే నశిస్తాయి. మళ్లీ సృష్టి మొదలవుతుంది. శ్రీ మహావిష్ణువు కన్ను మూస్తే ఒక కల్పం ముగిసి బ్రహ్మకు రాత్రి అవుతుంది. ఆయన కళ్ళు తెరిస్తే మళ్లీ సృష్టి మొదలవుతుంది. విష్ణుమూర్తి తనలోని వాసుదేవ, అనిరుద్ధ, ప్రద్యుమ్న, సంకర్షణ అనే 4 వ్యూహాల ద్వారా సృష్టి, స్థితి, లయలను నిర్వహిస్తూ ఉంటాడు. ఈ రహస్యాలన్నీ తెలుసుకున్న జ్ఞాని మాత్రమే సంసార బంధాల నుండి విముక్తుడవుతాడు. భాగవత ధర్మాలు అంటే ఏంటని కిరాతుడు అడగగా, ఏ పనులు చేస్తే చిత్తశుద్ధి కలిగి ఇతరులకు మేలు కలుగుతుందో అవే సాత్విక ధర్మాలు అని శంఖుడు చెప్పాడు. తన వర్ణానికి, ఆశ్రమానికి తగిన పనులు చేస్తూ ఆ ఫలితాన్ని భగవంతుడికి అర్పించేవాడే నిజమైన భాగవతుడు. ఎవరి మనసు విష్ణువు మీద, నాలుక హరినామం మీద, హృదయం ఆయన పాదాల మీద ఉంటుందో వారే నిజమైన భక్తులు. సజ్జనుల మనసు సూర్యకాంత శిల లాంటిది. జ్ఞానమనే సూర్యకిరణాలు తగలగానే అది ప్రకాశిస్తుంది. వెన్నను మధించి తీసినట్లుగా అన్ని ధర్మాల సారం వైశాఖ ధర్మాలే అని సాక్షాత్తు విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెప్పాడు. వైశాఖ మాసంలో బాటసారులకు నీడనిచ్చే మండపాలు కట్టడం, చలివేంద్రాలు పెట్టడం, విసనకర్రలు, గొడుగులు, చెప్పులు, గంధం దానం చేయడం వంటివి చాలా ముఖ్యం. సాయంత్రం వేళ పానకం, పండ్లు, తాంబూలం, పాలు, మజ్జిగ వంటివి ఇవ్వాలి. శక్తి ఉంటే బావులు, చెరువులు తవ్వించాలి. వైశాఖ మాసంలో కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి. నూనె స్నానం చేయకూడదు. కంచు పాత్రలో భోజనం చేయకూడదు. ఉల్లి, వెల్లుల్లి, సొరకాయ, నువ్వుల పిండి, చద్ది అన్నం, నేతి బీరకాయ వంటివి తినకూడదు. బచ్చల కూర, ములగకాడలు, ఉలవలు, చిరుశనగలు కూడా నిషిద్ధం. పొరపాటున వీటిని తింటే నీచ జన్మాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. నెలంతా భక్తితో లక్ష్మీనారాయణులను పూజించి ఆ విగ్రహాన్ని బ్రాహ్మణులకు దానమివ్వాలి. వైశాఖ బహుళ ద్వాదశి నాడు పెరుగన్నం, నీళ్లకుండ, తాంబూలం దానం చేస్తే యమధర్మరాజు శాంతిస్తాడు. ఈ విధంగా వ్రతమాచరించిన వారు ఇహలోకంలో సుఖపడి చనిపోయాక విష్ణులోకానికి వెళ్తారని శంఖుడు వివరించాడు. నారద మహర్షి అంబరీష మహారాజుతో వైశాఖ మాస విశిష్టతను ఇలా కొనసాగించారు. శంఖముని కిరాతుడికి వైశాఖ ధర్మాల గురించి వివరిస్తూ, చల్లని నీటిని, పెరుగు కలిపిన అన్నాన్ని ఒక కంచుపాత్రలో ఉంచి దానికి దక్షిణ, తాంబూలం, పిండి వంటలు, పండ్లను జతచేసి పిల్లలున్న బ్రాహ్మణుడికి దానమివ్వాలని చెప్పారు. దీంతోపాటు గోదానం కూడా చేస్తే శ్రీహరి లోకం లభిస్తుందని వివరించారు. ఎటువంటి ఆడంబరంగాని, కపటంగాని లేకుండా మనస్ఫూర్తిగా వైశాఖ వ్రతాన్ని ఆచరిస్తే
ఆ వ్యక్తి చేసిన పాపాలన్నీ పోవడమే కాకుండా అతని వంశంలో 100 తరాల వారికి పుణ్యలోకాలు దక్కుతాయని తెలిపారు. ఇలాంటి పుణ్యకార్యాలు చేసిన వారు మరణించిన తరువాత సూర్యలోకాన్ని, ఆపై శ్రీ మహావిష్ణువు నివసించే వైకుంఠాన్ని చేరుకుంటారని శంఖముని వివరించారు. శంఖ మహాముని కిరాతుడికి ఈ విషయాలన్నీ చెబుతుండగా అక్కడ ఒక వింత జరిగింది. హఠాత్తుగా 5 కొమ్మలు ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు నేల కూలిపోయింది. ఆ చెట్టు తొర్రలో నుండి ఒక పెద్ద శరీరమున్న భయంకరమైన పాము బయటకు వచ్చింది. కాని అందరూ ఆశ్చర్యపోయేలా ఆ పాము వెంటనే తన సర్పరూపాన్ని వదిలేసి ఒక దివ్య పురుషుడిలా మారి శంఖముని ముందు తల వంచి నమస్కరించింది. ఈ విషయాలన్నీ శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుకు వివరించగా నారద మహర్షి ఈ వృత్తాంతాన్ని అంబరీష మహారాజుకు తెలియచేశారు. వైశాఖ పురాణం 25వ అధ్యాయం సమాప్తం. వైశాఖ పురాణం 26వ అధ్యాయం. నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ పురాణంలోని విశేషాలను వివరిస్తూ ఇలా అన్నారు. మర్రి చెట్టు కూలిపోవడం, అందులో నుంచి వచ్చిన భయంకరమైన పాము దివ్య పురుషుడిగా మారి నమస్కరించడం చూసి శంఖుడు, ఆ బోయవాడు ఇద్దరూ ఆశ్చర్యపోయారు. శంఖుడు ఆ పురుషుడిని దగ్గరకు పిలిచి, అసలు నువ్వెవరు? నీకు ఈ గతి ఎందుకు పట్టింది? ఇప్పుడు ఎలా శాప విముక్తి కలిగింది అని వివరంగా అడిగాడు. అప్పుడు ఆ దివ్య పురుషుడు భక్తితో నమస్కరించి తన కథను ఇలా చెప్పాడు. ఆయన పేరు రోచనుడు. ప్రయాగ క్షేత్రంలో నివసించే కుశీదుడు అనే ముని కొడుకు. తనకు చదువు, అందం, సంపద ఉన్నాయని చాలా గర్వపడేవాడు. ఎప్పుడూ సోమరితనంతో నిద్రపోతూ, జూదమాడుతూ, వడ్డీ వ్యాపారం చేస్తూ కాలం గడిపేవాడు. పైకి మాత్రం సంధ్యావందనం చేస్తున్నట్లు నటించేవాడు, కానీ మనసులో అసలు భక్తి ఉండేది కాదు. ఒకసారి వైశాఖ మాసంలో జయంతుడు అనే బ్రాహ్మణుడు వాళ్ల ఊరికి వచ్చి వైశాఖ వ్రతాల గురించి, విష్ణు కథల గురించి చెబుతుంటే ఊరంతా భక్తితో వింటున్నారు. ఆ సభను చూడాలనే కుతూహలంతో రోచనుడు విలాసంగా తయారై తాంబూలం నములుతూ అక్కడికి వెళ్లాడు. భక్తితో కథ వింటున్న వారిని వెక్కిరిస్తూ, ఒకరి బట్టలు లాగుతూ అల్లరి చేశాడు. ఆ పుణ్యకథలకు ఆటంకం కలిగించిన పాపం వల్ల రోచనుడు రోగాల పాలై చనిపోయి నరకంలో ఘోరమైన శిక్షలు అనుభవించాడు. ఆ తరువాత 84 లక్షల జీవరాశుల్లో పుట్టి చస్తూ చివరికి భయంకరమైన పాముగా మారి 10,000 ఏళ్లు ఆ మర్రి చెట్టు తొర్రలో ఆకలితో అలమటించాడు. కాని ఇప్పుడు శంఖుడు చెప్పిన వైశాఖ మహిమను వినడం వలన అతని పాపాలన్నీ పోయి మళ్లీ దివ్యరూపం వచ్చింది. ఇదంతా తన అదృష్టమని, సజ్జనుల సాంగత్యం ఎప్పుడూ మేలే చేస్తుందని ఆ దివ్య పురుషుడు శంఖుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. శంఖుడు ఆ దివ్య పురుషుడిని ప్రేమగా లేవనెత్తి, నువ్వు వచ్చే జన్మలో వేదశర్మ అనే బ్రాహ్మణుడిగా పుట్టి వేదాలన్నీ చదువుతావని దీవించాడు. నీవు వైశాఖ ధర్మాలు పాటిస్తూ చివరికి విష్ణులోకానికి చేరుకుంటావని చెప్పాడు. భయం వల్లనో కోపం వల్లనో అన్నా సరే శ్రీహరినామం పలికితే చాలు పాపాలు పోతాయని, అలాంటిది భక్తితో స్మరిస్తే ఇంకెంత పుణ్యం వస్తుందో ఆలోచించమని చెప్పాడు. శ్రీహరి భక్తులకు కష్టాలు ఉండవని, ఆయన మనఃపూర్వకమైన భక్తికే లొంగుతాడని వివరిస్తూ ఎప్పుడూ సజ్జనుల సాంగత్యంలో ఉండమని హితవు పలికాడు. ఆ దివ్య పురుషుడు శంఖుడికి నమస్కరించి సెలవు తీసుకుని స్వర్గానికి వెళ్లిపోయాడు. ఆ తరువాత శంఖుడు ఆ బోయవాడిని కూడా కరుణించి అతనికి రామ అనే 2 అక్షరాల మంత్రాన్ని ఉపదేశించాడు. 1000 విష్ణునామాలతో సమానమైన శక్తి ఆ రామనామానికి ఉందని, బ్రతికి ఉన్నంతకాలం వైశాఖ ధర్మాలను పాటించమని చెప్పి తన దారిన తాను వెళ్లిపోయాడు. ఆ బోయవాడు శంఖుడిని వదలలేక ఎంతో బాధపడ్డాడు. కాని ఆయన చెప్పినట్టే అడవిలో ఒక అందమైన తోటను పెంచి బాటసారులకు నీరు, నీడ, పండ్లు ఇస్తూ సేవ చేశాడు. రాత్రింబవళ్లు రామనామాన్ని జపించేవాడు. అలా ఆ జన్మ ముగిశాక అతను కృష్ణుడు అనే ముని కొడుకుగా పుట్టాడు. ఆ ముని తీవ్రమైన తపస్సులో ఉండగా అతని చుట్టూ పుట్ట అంటే వల్మీకం పెరగడం వలన ఆయనను వల్మీక మహర్షి అని పిలిచేవారు. ఆయన కొడుకే వాల్మీకిగా మారి మనకు పవిత్రమైన రామాయణ మహాకావ్యాన్ని అందించాడు. అలా ఒకప్పటి క్రూరమైన బోయవాడు వైశాఖ మహిమ వల్ల గొప్ప మహర్షిగా మారి అందరి హృదయాల్లో నిలిచిపోయాడని శృతదేవ మహాముని శృతకీర్తికి వివరించారు. ఈ కథను విన్నవారికి పునర్జన్మ ఉండదని నారదుడు అంబరీషుడితో చెప్పాడు. వైశాఖ పురాణం 26వ అధ్యాయం సమాప్తం. వైశాఖ పురాణం 27వ అధ్యాయం. నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ మాస విశిష్టతను వివరిస్తూ ఇలా అన్నారు.
శృతదేవ మహాముని మాటలు విన్న శృతకీర్తి మహారాజు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా వైశాఖ మాసం గొప్పతనాన్ని వివరించారు. వైశాఖ మాసంలో వచ్చే 30 తిథులు చాలా పవిత్రమైనవేనని, అందులోనూ ఏకాదశి రోజు చేసే పుణ్యకార్యం కోట్లాది రెట్లు ఫలితాన్ని ఇస్తుందని చెప్పారు. ఆ రోజు చేసే స్నానం, దానం, హోమం, హరికథా శ్రవణం వెంటనే మోక్షాన్ని కలిగిస్తాయి. ఒకవేళ ఆరోగ్యం సహకరించక స్నానాదులు చేయలేకపోయినా కనీసం విష్ణు కథలు విన్నా సరే పూర్తి ఫలితం దక్కుతుంది. కానీ ఒంట్లో ఓపిక ఉండి నీళ్లు అందుబాటులో ఉన్నా స్నానం చేయని వారు గోహత్య చేసినంత పాపాన్ని, తల్లిదండ్రులకు ద్రోహం చేసినంత దోషాన్ని మూటగట్టుకుంటారు. ఈ మాసం పేద, ధనిక, ముసలి, ముతక అని తేడా లేకుండా అందరూ ఆచరించి తరించదగ్గ పుణ్యకాలం. వైశాఖ మాస విశిష్టతను తెలియచేయడానికి ధర్మవరుణుడు అనే బ్రాహ్మణుడి కథను పెద్దలు చెబుతుంటారు. కలియుగం మొదలైన కొత్తలో ప్రజలందరూ ధర్మాన్ని వదిలేసి పాపాల్లో మునిగిపోయి ఉండడం చూసి ధర్మవర్ణుడు ఆ దేశాన్ని వదిలి పుష్కర క్షేత్రానికి వెళ్ళాడు. అక్కడ మునులందరూ కలియుగంలో చిన్న పుణ్యం చేసినా పెద్ద ఫలితం వస్తుంది అని చర్చించుకుంటున్నారు. కలియుగంలో తిండి మీద ధ్యాసను, శారీరక కోరికలను అన్నింటికంటే కష్టమైన పని అని, ఆ రెండింటిని నిగ్రహించుకున్న వారికి భగవంతుడి దయ సులభంగా దొరుకుతుంది అని నారదుడు వివరించాడు. కలియుగంలో ధర్మం క్షీణించిపోతుందని, సజ్జనులకు గౌరవం ఉండదని చెబుతూ ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయారు. ధర్మవర్ణుడు లోకాన్ని గమనిస్తూ పితృలోకానికి వెళ్ళాడు. అక్కడ అతను చూసిన దృశ్యం చాలా భయంకరంగా ఉంది. అతని పితృదేవతలు ఒక చీకటి నూతిలో తలకిందులుగా వేలాడుతున్నారు. వారు పట్టుకున్నది కేవలం ఒకే ఒక గడ్డిపరక. ఆ గడ్డిపరకను కూడా ఒక ఎలుక నిరంతరం కొరికేస్తోంది. ఆ గడ్డిపరక ఎప్పుడు తెగిపోతుందా అని వారు భయంతో విలవిలలాడుతున్నారు. ధర్మవర్ణుడు అది చూసి జాలిపడి, మీరు ఎవరు అని అడగగా వారు, మేము నీ పితృదేవతలం అని చెప్పారు. వారి వంశంలో ధర్మవర్ణుడు ఒక్కడే మిగిలాడని, అతను పెళ్లి చేసుకోకుండా సన్యాసిలా తిరుగుతూ ఉండడం వలన వంశం అంతమైపోతోందని, ఆ గడ్డిపరక అతనేనని వారు వివరించారు. ఆ ఎలుక అతడి ఆయుష్ను కొరికేస్తోందని, అతను చనిపోతే తమకు పిండం పెట్టే దిక్కు ఉండదని, అప్పుడు తాము ఆ నరకంలో పడిపోతామని బాధపడ్డారు. పితృదేవతలు ధర్మవర్ణుడిని బతిమాలి వెంటనే భూలోకానికి వెళ్లి గృహస్థుగా మారి సంతానాన్ని పొందమని కోరారు. ఒక ఉత్తమమైన పుత్రుడు ఉంటే చాలు, వంశం తరిస్తుందని చెప్పారు. వైశాఖ మాసంలో పితృదేవతల కోసం చేసే తర్పణాలు, శ్రాద్ధకర్మలు చాలా గొప్పవని తెలిపారు. ముఖ్యంగా చైత్ర బహుళ అమావాస్య రోజున జలకలశాన్ని దానం చేసి పిండ ప్రదానం చేస్తే గయలో 1,000,000 సార్లు చేసినంత పుణ్యం వస్తుంది అని వివరించారు. ఆ రోజు చల్లని పానీయాలు, అన్నదానం చేస్తే పితృదేవతలపై అమృత వర్షం కురిసినట్టు ఉంటుందని చెప్పారు. వారి మాటలు విన్న ధర్మవర్ణుడు తన తప్పు తెలుసుకొని బాధపడ్డాడు. పితృదేవతలకు, ఋషులకు రుణం తీర్చుకొని వాడి జన్మ వ్యర్థమని గ్రహించాడు. వెంటనే ధర్మవర్ణుడు భూలోకానికి తిరిగి వచ్చి చైత్ర అమావాస్య నాడు పితృదేవతలు చెప్పిన విధంగా జలకలశ దానం, తర్పణాలు నిర్వహించాడు. ఆ తర్వాత వివాహం చేసుకొని ఉత్తమ సంతానాన్ని పొందాడు. వైశాఖ మాసపు గొప్పతనాన్ని, అమావాస్య విశిష్టతను లోకమంతటా చాటి చెప్పాడు. తన బాధ్యతలన్నీ తీరిన తరువాత గంధమాదన పర్వతానికి వెళ్లి తపస్సు చేసుకున్నాడు. ఈ కథ విన్నవారికి, చెప్పిన వారికి పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి. సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు వైశాఖ మాసం 30 రోజులు పవిత్రమైనవేనని, అందులో ఏ ఒక్క రోజైనా భక్తితో పూజలు చేస్తే అపారమైన పుణ్యం దక్కుతుందని శృతదేవ మహాముని శృతకీర్తికి వివరించారు. ఈ విషయాన్నే నారదుడు అంబరీషుడికి తెలియచేశారు. వైశాఖ పురాణం 27వ అధ్యాయం సమాప్తం. వైశాఖ పురాణం 28వ అధ్యాయం. నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ పురాణంలోని అత్యంత పవిత్రమైన అక్షయ తృతీయ విశిష్టతను ఈ విధంగా వివరించారు. శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుతో చెబుతూ, వైశాఖ శుద్ధ తృతీయ అనేది సర్వ పాపాలను హరించి శ్రీహరి సాన్నిధ్యాన్ని ప్రసాదించే గొప్ప తిథి అని పేర్కొన్నారు. ఈ రోజున దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు చేసే తర్పణాలు వారికి ఎంతో తృప్తిని కలిగిస్తాయి. ఈ తిథి నాడు చేసే దానం అక్షయమవుతుంది. అంటే అది ఎప్పటికీ తరిగిపోని ఫలితాన్ని ఇస్తుంది. ఈ అద్భుతమైన తిథికి ఇంతటి మహిమ రావడానికి వెనుక ఒక పురాణ గాథ ఉంది. పూర్వం ఇంద్రుడు బలిచక్రవర్తిని పాతాళంలో ఓడించి తిరిగి వస్తూ దారిలో ఉతధ్య మహాముని ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ గర్భవతిగా ఉన్న ముని భార్యను చూసి మోహించి ఆమెను బలాత్కారం చేశాడు. అప్పుడు ఆమె గర్భంలో ఉన్న పిండము ఇంద్రుడిని లోనికి రానియకుండా పాదాన్ని అడ్డుపెట్టింది. దీనికి ఆగ్రహించిన ఇంద్రుడు ఆ పిండాన్ని గుడ్డివాడివి కమ్మని శపించాడు. ఆ బాలుడే తర్వాత దీర్ఘతపుడు అనే పేరుతో పుట్టుగుడ్డిగా జన్మించాడు. అయితే
ముని వస్తే తనను శపిస్తాడనే భయంతో ఇంద్రుడు అక్కడి నుండి పారిపోయి మేరు పర్వత గుహలో దాక్కున్నాడు. ఇంద్రుడు లేని సమయం చూసి బలిచక్రవర్తి దేవలోకాన్ని ఆక్రమించాడు. దిక్కుతోచని దేవతలు తమ గురువు బృహస్పతిని వేడుకున్నారు. బృహస్పతి దేవతలను వెంటబెట్టుకుని మేరు పర్వత గుహ వద్దకు వెళ్లి ఇంద్రుడిని కలిశారు. శక్తిహీనుడనై ఉన్నానని చెప్పాడు. అప్పుడు బృహస్పతి ఒక ఉపాయం చెప్పాడు. ప్రస్తుతం శ్రీహరికి ఇష్టమైన వైశాఖ మాసం జరుగుతోందని, అందులోనూ వచ్చే అక్షయ తృతీయ నాడు స్నాన దానాదులు చేస్తే ఇంద్రుడి పాపం తొలగిపోయి పూర్వపు శక్తి తిరిగి వస్తుందని వివరించాడు. ఇంద్రుడు ఆ రోజున భక్తితో శ్రీహరిని పూజించి వ్రతాన్ని ఆచరించాడు. ఆ పుణ్య ప్రభావంతో ఇంద్రుడు మళ్లీ మహాబలుడై బలిచక్రవర్తిని ఓడించి అమరావతిని దక్కించుకున్నాడు. దీనివలన దేవతలకు యజ్ఞభాగాలు, మునులకు ప్రశాంతత, పితృదేవతలకు పిండ ప్రదానాలు మళ్లీ దక్కాయి. అందుకే అక్షయ తృతీయ అందరికీ సంతోషాన్ని, ముక్తిని ఇచ్చే తిథిగా ప్రసిద్ధి చెందిందని శృతదేవుడు వివరించాడు. ఈ తిథి నాడు చేసే ఏ చిన్న సత్కార్యమైనా అనంతమైన ఫలితాన్ని ఇస్తుందని నారద మహర్షి అంబరీషుడికి తెలియజేశారు. వైశాఖ పురాణం 28వ అధ్యాయం సంపూర్ణం. వైశాఖ పురాణం 29వ అధ్యాయం. నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ మాసంలోని పవిత్రమైన ద్వాదశి తిథి గొప్పతనాన్ని ఈ విధంగా వివరించారు. శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుతో చెబుతూ, వైశాఖ మాసపు శుక్లపక్ష ద్వాదశి అన్ని పాపాలను హరిస్తుందని, ఈ రోజున శ్రీహరిని సేవించకుండా చేసే తపస్సులు లేదా వ్రతాలు నిష్ఫలమవుతాయని తెలిపారు. ఈ రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేయడం వలన గ్రహణ కాలంలో 1000 ఆవులను దానం చేసినంత పుణ్యం లభిస్తుంది. ముఖ్యంగా అన్నదానం చేయడం, యమధర్మరాజును, పితృదేవతలను, గురువులను పూజించి జలకలశాన్ని, పెరుగన్నాన్ని సమర్పించడం వల్ల అనంతమైన పుణ్యం కలుగుతుంది. సాలగ్రామ దానం చేయడం, విష్ణుమూర్తికి పాలు లేదా పంచామృతాలతో అభిషేకం చేయడం, పానకం, దోసపండు రసం, చెరుకుగడ, మామిడి, ద్రాక్ష వంటి పళ్లను దానం చేయడం ఎంతో శ్రేష్టమని మహర్షి వివరించారు. ఈ ద్వాదశి తిథి మహిమను చాటి చెప్పే ఒక కథను శృతదేవుడు ఇలా వివరించారు. పూర్వం కాశ్మీర దేశంలో దేవవ్రతుడనే బ్రాహ్మణుడికి మాలిని అనే అందమైన కుమార్తె ఉండేది. ఆమెకు సత్యశీలుడు అనే యువకుడితో వివాహం జరిగింది. అయితే వారిద్దరి మధ్య అనురాగం ఉండేది కాదు. తన భర్తను వశం చేసుకోవాలి అనే కోరికతో మాలిని ఒక యోగినిని ఆశ్రయించి ఆమె ఇచ్చిన వశీకరణ చూర్ణాన్ని భర్తకు ఆహారంలో కలిపి ఇచ్చింది. దానివలన సత్యశీలుడు అనారోగ్యం పాలై మంచం పట్టాడు. మాలిని మాత్రం తన భర్తను పట్టించుకోకుండా విచ్చలవిడిగా తిరుగుతూ పాపకార్యాల్లో మునిగిపోయింది. చివరికి ఆమె వ్యాధుల బారిన పడి మరణించి యమలోకంలో కఠిన శిక్షలు అనుభవించిన తరువాత కుక్కగా జన్మించింది. ఆ కుక్క సౌవీర దేశంలో పద్మబంధువు అనే బ్రాహ్మణుడి ఇంట్లో పనిచేసే దాసి వద్ద ఉండేది. ఒక ఏడాది వైశాఖ మాసపు శుక్లపక్ష ద్వాదశి నాడు పద్మబంధువు కుమారుడు నదిలో స్నానం చేసి వచ్చి తులసి కోట వద్ద తన పాదాలను కడుక్కున్నాడు. ఆ సమయంలో అరుగు కింద పడుకొని ఉన్న కుక్క మీద ఆ పవిత్ర జలం పడింది. ఆ నీటి స్పర్శ తగలగానే కుక్కకు పూర్వజన్మ జ్ఞానం కలిగి తాను చేసిన పాపాలను గుర్తుకు తెచ్చుకొని పశ్చాత్తాపంతో రోదించింది. ఆ బ్రాహ్మణ కుమారుడితో మాట్లాడుతూ తన పాపాలను వివరించి ఆ రోజు అతను చేసిన పుణ్యఫలాన్ని తనకు ధారపోసి రక్షించమని వేడుకుంది. కుక్క మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయిన బ్రాహ్మణ కుమారుడు మొదట తన పుణ్యాన్ని ఇవ్వడానికి అంగీకరించలేదు. కాని ఆ కుక్క దీనంగా ప్రార్థిస్తూ తాము పోషించే ప్రాణులను రక్షించడం గృహస్థు ధర్మమని, లోకానికే యజమాని అయిన విష్ణువు మనందర్నీ ఎలా రక్షిస్తాడో అలాగే తనను కూడా రక్షించమని కోరింది. పుత్రుడి మాటలు విన్న పద్మబంధువు బయటకు వచ్చి, నాయనా, సజ్జనులు ఎప్పుడూ పరోపకారం కోసమే జీవిస్తారని చెప్పాడు. చంద్రుడు, సూర్యుడు, వాయువు, అగ్ని ఇవన్నీ ఇతరుల కోసమే పనిచేస్తాయని, గతంలో దధీచి, శిబిచక్రవర్తి, జీమూత వాహనుడు వంటి వారు ఇతరుల కోసం తమ ప్రాణాలను కూడా లెక్క చేయలేదని గుర్తు చేశారు. దయతో అడుగుతున్న ప్రాణిని ఉద్ధరించడం మన కర్తవ్యమని చెబుతూ ఆ ద్వాదశి పుణ్యఫలాన్ని ఆ కుక్కకు ధారపోశారు. వెంటనే ఆ కుక్క తన రూపాన్ని విడిచి ఒక దివ్య సుందరిగా మారిపోయింది. ఆమె బ్రాహ్మణుడికి కృతజ్ఞతలు తెలిపి విమానమెక్కి స్వర్గానికి వెళ్లిపోయింది. ఆ తర్వాతి జన్మలో ఆమె ఊర్వశిగా ప్రసిద్ధి చెందింది. ఈ విధంగా పద్మబంధువు ఆ ద్వాదశి తిథిని లోకంలో అత్యంత పుణ్యప్రదమైనదిగా చాటి చెప్పాడు. కోట్ల గ్రహణాల కంటే, ఎన్నో యజ్ఞాల కంటే ఈ ద్వాదశి తిథి మహిమ గొప్పదని నారదుడు అంబరీషుడికి వివరించారు. వైశాఖ పురాణం 29వ అధ్యాయం సంపూర్ణం. వైశాఖ పురాణం 30వ అధ్యాయం.
నారద మహర్షి రాజర్షి అయిన అంబరీష మహారాజుకు వైశాఖ మాస విశిష్టతను వివరిస్తూ ఇలా అన్నారు. శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుతో వైశాఖ మాసపు ముగింపు రోజులను గురించి ఎంతో అద్భుతంగా వివరించారు. వైశాఖ శుక్లపక్షంలో వచ్చే చివరి 3 తిథులు అంటే త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమలను కలిపి పుష్కరిణి అని పిలుస్తారు. ఈ 3 రోజులు సర్వపాపాలను హరించి సకల శుభాలను కలిగిస్తాయి. ఒకవేళ నెలంతా వైశాఖ వ్రతాన్ని ఆచరించలేకపోయిన వారు ఈ 3 రోజుల్లో నియమనిష్టలతో స్నాన దానాదులు చేసినా సరే నెలంతా వ్రతం చేసిన పుణ్యం లభిస్తుంది. త్రయోదశి నాడు సకల దేవతలు జలాల్లో కొలువై ఉంటారు. చతుర్దశి నాడు అన్ని యజ్ఞాలు ఆ తిథిలో ఉంటాయి. ఇక పూర్ణిమ నాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఆవహించి ఉంటాడు. అందుకే ఈ 3 తిథులు అంత ప్రశస్తమైనవి. బ్రహ్మహత్య వంటి ఘోర పాపాలు చేసిన వారు కూడా ఈ రోజుల్లో పవిత్రులవుతారని పెద్దలు చెప్తారు. ఈ 3 తిథులకు ఇంతటి ప్రాముఖ్యత రావడానికి కారణం క్షీరసాగర మథనం. దేవదానవులు అమృతం కోసం సముద్రాన్ని మథించినప్పుడు ఏకాదశి నాడు అమృతం పుట్టింది. ద్వాదశి నాడు విష్ణుమూర్తి ఆ అమృతాన్ని రాక్షసుల నుండి కాపాడారు. త్రయోదశి నాడు దేవతలకు అమృతాన్ని పంచారు. చతుర్దశి నాడు రాక్షసులను సంహరించారు. ఇక పౌర్ణమి నాడు దేవతలు తమ రాజ్యాన్ని తిరిగి పొందారు. దీనివల్ల సంతృప్తి చెందిన దేవతలు ఈ 3 రోజులు ఎవరైతే వైశాఖ స్నానం చేస్తారో వారికి సకల సంపదలు, మోక్షం లభిస్తుంది అని వరమిచ్చారు. అయితే ఈ రోజుల్లో పొరపాటును కూడా వేడి నీటితో స్నానం చేయకూడదు. అలా చేస్తే నరక బాధలు తప్పవు. పితృదేవతలకు, గురువులకు, దేవతలకు పెరుగన్నం దానం చేయని వారు పిశాచాలై పుడతారని దేవతలు కట్టడి చేశారు. ఈ అంత్యపుష్కరిణి రోజుల్లో భగవద్గీత పఠించినా, విష్ణు సహస్రనామాలను చదివినా వచ్చే పుణ్యం ఇంత అని చెప్పలేము. ప్రతిరోజు అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుంది. పౌర్ణమి నాడు శ్రీహరికి పాలతో అభిషేకం చేసిన వారు వైకుంఠాన్ని చేరుకుంటారు. అలాగే ఈ 3 రోజుల్లో భాగవతాన్ని కొద్దిగా చదివినా సరే బ్రహ్మ పదవి లభిస్తుంది. లోకంలోని 3,50,00,000 తీర్థాలన్నీ కూడా మనుషుల పాపాలను కడిగి తాము కల్మషమైపోయామని విష్ణుమూర్తిని వేడుకోగా ఆయన ఈ అంత్యపుష్కరిణి కాలంలో సూర్యోదయానికి ముందే స్నానం చేసి మీ కల్మషాలను పోగొట్టుకోమని సెలవిచ్చారు. అందుకే ఈ 3 రోజులు సూర్యోదయానికి ముందే స్నానం చేయడం అత్యంత పవిత్రం. వైశాఖ మాస మహిమ గురించి శివుడు కైలాసంలో పార్వతీదేవికి 100 దివ్య సంవత్సరాల పాటు వివరించినా అది పూర్తి కాలేదంటే ఇక సామాన్యులకు అది చెప్పడం సాధ్యమా అని శృతదేవుడు పేర్కొన్నాడు. భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించి శుభాలను పొందమని శృతకీర్తికి హితవు పలికి ఆయన తన దారిన తాను వెళ్లిపోయారు. శృతకీర్తి మహారాజు కూడా ఎంతో వైభవంగా వ్రతాన్ని ఆచరించి ధన్యుడయ్యాడు. అంబరీష మహారాజా, నీకు కూడా సర్వశుభాలను కలిగించే వైశాఖ మహిమను వివరించాను. దీనివల్ల నీకు ముక్తి లభిస్తుంది అని నారద మహర్షి ఆశీర్వదించారు. ఈ కథను విన్నా, చదివినా లేదా పుస్తకాన్ని ఇంట్లో ఉంచుకున్నా సరే శ్రీహరి అనుగ్రహం కలిగి సర్వశుభాలు కలుగుతాయి. ఇంతటితో వైశాఖ పురాణం సమాప్తం. ఈ వైశాఖ పురాణం మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో పురాణాలను, స్తోత్రాలకు తెలుగులో అర్థాలను తెలుసుకోవాలి అనుకుంటే మన భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు ఇంకేదైనా పురాణాన్ని కానీ స్తోత్రాన్ని కానీ తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను, సూచనలను కామెంట్ చేయండి. తిరిగి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మన ఛానల్ని ఇంతలా ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. తిరిగి మరొక మంచి వీడియోలో కలుసుకుందాం. నమస్కారం.